అలాగే షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఓకే ఓకే యా రికార్డింగ్ కూడా స్టార్ట్ చేసినాను. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో స్క్రీన్ షేర్ అయినప్పుడు చెప్పండి నాకు. యా ఇప్పుడు వస్తుంది. గుడ్. రైట్. సో లాస్ట్ క్లాస్ గురించి చెప్పినప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ టాపిక్ చెప్పాను. అవును. ఓకే, అందులో మనకు లెవెల్ నెంబర్స్, పిక్చర్ క్లాస్, డేటా టైప్ అండ్ సైజ్ గుర్తుంటే చాలు. స్ట్రక్చర్ ఫ్రేమ్ చేయడం అనేది మనకు కావాల్సిన డేటా, ఏ డేటా సేవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. రైట్. నా సెకండ్ పాయింట్ ఏం చేయాలనుకుంటున్నాం అంటే లాజిక్ సైడ్కి వెళ్తున్నాం మనం. ఇంకా వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద లాజికల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో లాజిక్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రొసీజర్ డివిజన్ మాత్రమే రాయగలుగుతాం. ఓకే, వి నో దట్ ఐడి డివిజన్ ఈజ్ ఫర్ డాక్యుమెంట్ పర్పస్ ఓన్లీ. ఓకే, ఇందులో మనం రాసింది ఏం లేదు, మన పేరు తప్ప. ఓకే, దెన్ ఎన్విరాన్మెంట్ డివిజన్ ఈజ్ యూస్డ్ ఫర్ ఫైల్స్. ఈ టాపిక్ మనకు ఇక్కడ వస్తుంది. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ వస్తుంది. ఓకే, డేటా డివిజన్లో నిన్న చూసిన పాయింట్ ప్రకారం వేరియబుల్ డిక్లరేషన్ చేసాం. ఓకే, వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, డన్. వాట్ వీఆర్ నౌ గోయింగ్ టు డూ ఈస్ ద లాజిక్ పార్ట్. Okay, without files also we can start understanding the logical statements in procedure division. నేను ఇంకో పాయింట్ ఏం చెప్తున్నా అంటే మీరు రాసిన కోబాల్ ఎనీ ప్రోగ్రామ్ అయినా సరే, ఎనీ కోబాల్ ప్రోగ్రామ్, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ యూ రైట్, ఇట్స్ ఆల్వేస్ రిటర్న్ ఫర్ ప్రాసెసింగ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా. ఓకే, సో దానికి మీరు రాసే లాజిక్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ గెట్ ద డేటా ఉంటుంది. ఎప్పుడు డేటా లేకుండా మనం ఏం ప్రాసెస్ చేయలేం కాబట్టి ఫస్ట్ గెట్ ద డేటా ఇన్ టు ద ప్రోగ్రామ్, then process it as per the requirement. Okay, requirement, and then finally output the data. ఈ 3 స్టెప్స్ జరుగుతుంది ప్రోగ్రామ్ లో. ఓకే, ఇన్పుట్ డేటా తెచ్చుకోవడానికి కావాల్సిన ముందు వెనకాల స్టెప్స్ ఉంటాయి, ప్రాసెస్ చేయడానికి కావాల్సిన స్టేట్మెంట్స్ ఉంటాయి, అవుట్పుట్ పంపించిన తర్వాత పంపించే ముందు చేయాల్సిన స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఓవరాల్ గా మీరు కోబాల్ స్కెలిటన్ ఎలా చూపించారు 4 డివిజన్స్ లో, ఏ ప్రోగ్రామ్ లాజిక్ అయినా సరే ఈ 3 స్టెప్స్ లో జరుగుతాయి అన్నమాట. ఓకే, సో హియర్ వి విల్ బి లెర్నింగ్ హౌ టు గెట్ ద డేటా, హౌ టు సెండ్ ద డేటా, ప్రాసెస్ ఎలా చేయాలనే పాయింట్ లో ఫస్ట్ థింగ్ ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ టైం ఉంటే అథమెటిక్ స్టేట్మెంట్స్ కూడా వెళ్దాం. సో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ లో మనకున్న 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, యాక్సెప్ట్ స్టేట్మెంట్, డిస్ప్లే. దీస్ ఆర్ ద 2 స్టేట్మెంట్స్ దట్ ఆర్ అవైలబుల్ టు గెట్ ద డేటా అండ్ టు సెండ్ ద డేటా. ఓకే, టు గెట్ ద డేటా అండ్ టు సెండ్ ద డేటా. సో ఫస్ట్ యాక్సెప్ట్ స్టేట్మెంట్ మాట్లాడితే యూజ్ టు గెట్ ఇన్పుట్ టు ద కోబాల్ ప్రోగ్రామ్, ఇన్పుట్ టు ద కోబాల్ ప్రోగ్రామ్ త్రూ JCL. ఇది మాన్యువల్ ఇన్పుట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇది మాన్యువల్ ఇన్పుట్. యాక్సెప్ట్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఏంటంటే సిస్టమ్ కొంచెం ఇన్పుట్ వెయిట్ చేస్తాం అనమాట. సో దానికోసం JSL నుంచి మనము సిసిన్ DD స్టార్ గుర్తుందా? సిసిన్ DD స్టార్ ఇన్పుట్ ప్రోగ్రామ్ లో చెప్పాను. ఓకే, సో మన కోబాల్ ప్రోగ్రామ్ లో వెన్ ఎవర్ వీ హ్యావ్ అన్ యాక్సెప్ట్ స్టేట్మెంట్, దాని కరస్పాండింగ్ ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్ అనేది మనకు సిసిన్ నుంచి వస్తుంది. ఓకే, సింటాక్స్ చాలా సింపుల్. సింటాక్స్ వచ్చేసరికి మీరు యాక్సెప్ట్ అనే కీవర్డ్ తో స్టార్ట్ చేసి ఇమ్మీడియట్ గా వేరియబుల్ నేమ్ రాయాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ 2 రికార్డ్స్ ఆర్ 2 ఇన్పుట్స్ అనుకోండి, 2 ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేయాలనుకుంటే మీరు 2 టైమ్స్ యాక్సెప్ట్ రాయాల్సిందే. యాక్సెప్ట్ వేరియబుల్ 1, యాక్సెప్ట్ వేరియబుల్ 2. ఇలా యూ హావ్ టు రైట్ మల్టిపుల్ లైన్స్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మల్టిపుల్ ఇన్పుట్స్. ఓకే, incorrect syntax. Okay, you cannot write like this, accept variable 1 comma variable 2 అని చెప్పి రాయొద్దు. ఓకే, this is incorrect. Okay, incorrect syntax because system is expecting only one variable at a time in accept statement. నిన్న మనం ఒక అడిషన్ ప్రోగ్రామ్ రాసాం, గుర్తుందా? అవును. అందులో లాజికల్ ప్రకారంగా మీరు ఆ అడిషన్ చేశారు అనుకోండి, మీకు ఆన్సర్ అనేది 30 వస్తుంది ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే 10 + 20 30 అని చెప్పి డిస్ప్లే అవుతుంది మనకు. రైట్,
ఈ ప్రోగ్రామ్ 100 టైమ్స్ రన్ చేసినా ఇదే ఆన్సర్ వస్తుందండి. అవును. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ డేటా అనేది స్టాటిక్ నేచర్ తీసుకుంది. స్టాటిక్ అంటే ఫిక్స్డ్ అనమాట ఇక్కడ. ఓకే. సో రియల్ టైంలో మనము డేటా అనేది ప్రోగ్రామ్ లో పెట్టాం. ఓకే, డేటా ఎప్పుడు ప్రోగ్రామ్ అవుట్ సైడే ఉండాలి, ఎందుకంటే డేటా చేంజ్ అవుతూ ఉంటుంది, లాజిక్ కాదు. ఓకే. ఇది లాజిక్ అండి, ఇది మారదు, కానీ ఇది మారాలి కదా. యా యా. సో రియల్ టైంలో అయినా సరే, జనరల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయినా సరే, మీరు ప్రోగ్రాంలో హార్డ్ కోడింగ్ చేయొద్దు. ఓకే, ఓకే. డేటా అనేది ప్రోగ్రామ్ లోపల ఉండద్దు, అది బయట ఉండాలి. దానికి ఏం చేస్తాం అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ద డేటా త్రూ వాల్యూ కాల్స్, we will be using accept statement like this. Number 1 accept, number 1 accept replace number 2. Now ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ నేను రన్ చేస్తే టోటల్ ఐ కెనాట్ డిసైడ్ నౌ. ఈ ప్రోగ్రామ్ కి టోటల్ నేను చెప్పలేను. అవును, ఎందుకంటే వాల్యూ అసైన్ చేయలేదు, ఏం లేవు, యాక్సెప్ట్ తెలియదు, రైట్? సో సిసిన్ డిడి స్టార్ లో, ఓకే, జేసిఎల్ కోడ్ లో నేను సిసిన్ డిడి స్టార్ రాసినప్పుడు వాల్యూస్ ఇక్కడ పాస్ చేస్తాను ఇలా. ఓకే. నో ద అవుట్పుట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 50. ఒకవేళ నేను ఇంకో సొల్యూషన్ అంటే ఇంకో వాల్యూస్ కౌంట్ చేయాలనుకుంటే సిసిన్ డిడి స్టార్ లో ఐ కెన్ చేంజ్ ద వాల్యూ ఓవర్ హియర్, ప్రోగ్రామ్ టచ్ చేయక్కర్లేదు. యా గాట్ ఇట్. ఇంతకుముందు ఏం చేసామంటే హార్డ్ కోడింగ్ చేసాం. హార్డ్ కోడింగ్ అంటే డేటాని ప్రోగ్రామ్ లో పెట్టడం హార్డ్ కోడింగ్ అంటాం. ఏంటంటే సిస్టమ్ ఆ ప్రోగ్రామ్ స్టాటిక్ నేచర్ అవుతా అనమాట, ఎప్పుడు అలాగే పనిచేస్తుంది, అది ఇంకా మారదు. అవునవును, ఇప్పుడు పారామీటరైజ్ చేసినట్టు, ఇప్పుడు ఇది నెంబర్ 1 కి వాల్యూ సింపుల్ గా పారామీటరైజ్ కింద చేసినట్టే, కోడింగ్ కి ఇన్పుట్ బయట నుంచి పంపిస్తున్నాం అనమాట. అవునవును. యా. యాక్సెప్ట్ స్టేట్మెంట్ వల్ల మీ ప్రోగ్రామ్ డైనమిక్ గా మారుతుంది, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాక్సెప్ట్ స్టేట్మెంట్ వల్ల మీ ప్రోగ్రామ్ డైనమిక్ నేచర్ ని తీసుకుంటుంది, స్టాటిక్ బదులు. ఓకే. వాల్యూ క్లాస్ ద్వారా యూజ్ చేసిందేమో స్టాటిక్ అంటాం. ఓకే, యాక్సెప్ట్ స్టేట్మెంట్ ద్వారా చేసిన ప్రోగ్రామ్ ని డైనమిక్ నేచర్ అంటాం. యా. Here, so using value class static program. ఓకే, అలాగే పనిచేస్తూ ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. యూజింగ్ యాక్సెప్ట్ స్టేట్మెంట్, ఓకే, దిస్ ఈస్ డైనమిక్ నేచర్. ఇది మారచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్ టచ్ చేయకుండా చేంజ్ చేసుకోవచ్చు. యా. ఎవరికి అర్థమైంది కదా మీకు? యా, అర్థమైంది, క్లియర్. సింపుల్ థింగ్, డేటా ప్రోగ్రామ్ తెచ్చుకోవడానికి వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ యాక్సెప్ట్ అనమాట. ఓకే, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఇది యాక్చువల్గా మెయిన్ కాదు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ టు గెట్ ద డేటా ఇంటూ కోబాల్ ప్రోగ్రామ్. ఓకే, దానికి వచ్చే సింటాక్స్ ఎలా ఉంటుందంటే యాక్సెప్ట్, గివ్ ద వేరియబుల్ నేమ్ బిసైడ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ 2 or 3 ఇన్పుట్స్, దెన్ యూ హావ్ టు రైట్ 2 or 3 యాక్సెప్ట్ స్టేట్మెంట్స్. ఇలా రాయొద్దు, ఇన్కరెక్ట్ ఇది. ఇట్లా రాస్తే సిస్టమ్ ఎర్రర్ కొట్టేస్తుంది. నౌ యూజింగ్ క్లాస్ లో, యూజింగ్ వాల్యూ క్లాస్, యూ కెన్ అసైన్ వాల్యూస్ బట్ ఇట్స్ స్టాటిక్ ప్రోగ్రామ్. యూజింగ్ యాక్సెప్ట్ స్టేట్మెంట్ ఆల్సో వీ కెన్ గెట్ ద డేటా బట్ ఇట్ ఈస్ ఏ డైనమిక్ ప్రోగ్రామ్. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను కింద. యా, ఇప్పుడు ఇక్కడ 2 ఇన్పుట్స్ అంటే 2 ఇన్పుట్స్ అని మెన్షన్ చేయాలా ప్రోగ్రామ్ రాసేటప్పుడు? ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేయాలి, మీకు ఎన్ని వేరియబుల్స్ కావాలనుకుంటే అన్ని వేరియబుల్స్ రాసుకోండి. జస్ట్ యాక్సెప్ట్ అని రాసుకుంటే అయిపోతుంది కదా. అంతే, మీకు ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ నెంబర్స్ రాశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గెట్ సమ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనుకోండి యాజ్ ఇన్పుట్. ఓకే, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇన్పుట్ కావాలంటే ఏం రాస్తాను, ఇక్కడ ఆ కావాల్సిన వేరియబుల్స్ అని డిఫైన్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ లో ఆ వేరియబుల్స్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఓకే, అది చూద్దాం సమ్ ప్రోగ్రామ్స్, బట్ ఇది నార్మల్ నాలెడ్జ్ అండి. ఓకే, యాక్సెప్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందని తెలవడానికి రాసిన కోడ్ ఇది. కానీ నౌ లెట్స్ గో టు ద రియల్ సినారియోస్, రియల్ కేస్. రియల్ కేస్ సంబంధించిన ఫస్ట్ నోట్ గుర్తుపెట్టుకోండి, we do not use accept much in the programs. వాడం. ఓకే, రియల్ టైమ్ లో వాడమా? ఎందుకంటే డేటా మాన్యువల్ గా ఇన్పుట్ చేయలేము మనం. ప్రోగ్రామ్ లో ఎవడన్నా యాక్సెప్ట్ రాసిండు అనుకోండి, జేసీలో మనమే ఇవ్వాలి కదా డేటా. అవును. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మనం ఎలా ఇస్తాం మాన్యువల్ గా అంతమందిది? అవునవును, కొన్ని వేల కొద్ది లక్షల కొద్ది రికార్డ్స్ ఉంటాయి కదా. యా యా. సో యాక్సెప్ట్ స్టేట్మెంట్ అనేది ప్రొడక్షన్ డేటా ఇన్పుట్ కోసం కాదు. ఓకే, యాక్సెప్ట్ ఈస్ నాట్ యూస్ టు గెట్
ప్రొడక్షన్ ఇన్పుట్, ప్రొడక్షన్ డేటా ఇన్పుట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్. స్టేట్ ఎలా వాడాలని నేను చెప్పాను పర్ఫెక్టే, ఎందుకంటే డైరెక్ట్ గా మనం ఫైల్కి వెళ్ళలేం కాబట్టి ఆల్టర్నేట్ గా ఉన్న ఇన్పుట్ స్టేట్మెంట్ రాసుకున్నాను నేను. కానీ ఇది రియల్ టైమ్ లో ఇలా రాసుకుంటే మీరు ప్రొడక్షన్ డేటా ఎన్నని మారుస్తారు రోజు కొద్ది. రియల్ టైమ్ లో మనకు డేటా ఫైల్ గానీ టేబుల్ గానే ఉంటది. ప్రొడక్షన్ డేటా అనేది ఫైల్స్ లో గానీ టేబుల్స్ గానే ఉంటది. దట్ ఈస్ ద స్టోరింగ్ ప్లేస్. ఇలా మాన్యువల్ గా ఇచ్చేస్తే జేసీలో స్టోర్ చేసుకోవడం కష్టం కదా. రైట్. సో యాక్సెప్ట్ ఈస్ నాట్ యూస్ టు గెట్ ద ప్రొడక్షన్ డేటా యాజ్ ఇన్పుట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సరే, మరి ఒకవేళ యూజ్ చేస్తే ఎక్కడ యూజ్ అవుతుంది? యాక్సెప్ట్ ఈస్ యూస్డ్ టు గెట్ లాజికల్ ఇన్పుట్ ప్రాసెస్ డేటా అండ్ మేక్ ప్రోగ్రామ్ డైనమిక్. దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, యూజర్ రిక్వైర్మెంట్ ఉందండి. యూజర్ రిక్వైర్మెంట్ టు కోడ్ ఏ లాజిక్ టు క్రియేట్ సమ్ సేల్స్ రిపోర్ట్ అనుకుందాం. సేల్స్ రిపోర్ట్ ఆఫ్ సమ్ టెక్సస్ అనుకుందాం. ఓకే, టెక్సస్ యొక్క టిఈ కదా, టెక్సస్ కనే పర్టికులర్ లొకేషన్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ క్రియేట్ చేయమని చెప్పి వచ్చింది, సేల్స్ రిపోర్ట్. ఒక యూజర్ రిక్వెస్ట్ అనమాట. ఆ యూనిట్ కి, ఆ కంట్రీకి, ఆ పర్టికులర్ స్టేట్ కి ఒక యూజర్ ఉంటాడు, బిజినెస్ యూజర్. వాడి రెస్పాన్సిబిలిటీ అనమాట, సేల్స్ ఎక్కువ కావడానికి తక్కువ కావడానికి వాడే రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో హీ వాంటెడ్ లాజిక్ టు క్రియేట్ సేల్స్ రిపోర్ట్ ఫర్ టెక్సస్ లొకేషన్ వీక్లీ. రిపోర్ట్ రావాలన్నమాట, ఎన్ని సేల్ అయినాయి అని. పాలసీస్ అనుకుందాం, పాలసీస్ ఎన్ని సేల్ అయినాయి, ఏ ప్లాన్ ఎక్కువ రన్ అవుతుంది, ఏ ప్లాన్ అసలు సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి అనాలిసిస్ కోసం రిపోర్ట్ అడిగాడు. సో దానికి డెవలపర్ ఏం చేశాడు? కోడెడ్ ఏ సింపుల్ లాజిక్. ఓకే, కోడెడ్ ఏ సింపుల్ లాజిక్ బేస్డ్ ఆన్ సేల్స్ ఇన్పుట్ ఫైల్. ఇన్పుట్ ఫైల్ ఎలా ఉంటుంది, దానికి సేల్స్ అనేది గ్రాప్ చేసుకోవడానికి ఫైల్ స్టోర్ చేసుకొని ఆ ఫైల్ యూజ్ చేసుకొని లాజిక్ రాసి పెట్టాడు, అయిపోయింది. ఓకే, యూజింగ్ JCL సెండింగ్ రిపోర్ట్ వీక్లీ టు యూజర్. యూజర్ ఈస్ హ్యాపీ. నౌ యూజర్ ఈస్ హ్యాపీ, ఇంతవరకు బాగానే ఉంది. నౌ ఈ యూజర్ ఉండడం చోట ఉండకుండా ఏం చేశాడు? హీ స్పోక్ టు అదర్ లొకేషన్ బిజినెస్ యూజర్స్. ఓకే, హీ స్పోక్ టు అదర్ బిజినెస్ యూజర్స్ ఆఫ్ డిఫరెంట్ లొకేషన్ అబౌట్ ద రిపోర్ట్. ఏంది, ఈ రిపోర్ట్ ఇలా బాగుంది, దీనివల్ల నాకు స్టేటస్ తెలిసిపోతా అని చెప్పేసి మీటింగ్ లో మాట్లాడాడు. ఓకే, నౌ వాట్ ఈస్ ద ప్రాబ్లం? నౌ అదర్ లొకేషన్ యూజర్స్ లేకపోతే కెనడా కావచ్చు, జిల్లాస్ అయి ఉండొచ్చు, లేకపోతే కెనడా ఇంకేమైనా వేరే లొకేషన్స్ అయి ఉండొచ్చు, ఇల్లైన్స్, ఐవాస్ అన్ని తీసుకోవచ్చు. అదర్ లొకేషన్, ఓకే, యూజర్స్ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ద సేమ్ రిపోర్ట్. Requesting for same report for their location. Okay, రిక్వైర్మెంట్ వచ్చిందండి ఇప్పుడు. ఇదేమో సింగిల్ యూజర్ రిక్వైర్మెంట్ కోసం క్రియేట్ చేయమని చెప్పాడు, మనం చేసాం, అయిపోయింది. ఏమైంది, అలాంటి రిపోర్ట్ నాకు వేరే లొకేషన్స్ కూడా కావాలని చెప్పేసి రిక్వెస్ట్ వచ్చింది. నా డెవలపర్ గారి చాయిస్ అనమాట ఇప్పుడు. నౌ ద డెవలపర్ హ్యాస్ టు పే ద లాజికల్ కేస్. సో ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ రాయొచ్చు. ఒకటి, కోడ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్, ఓకే, ఈచ్ ఫర్ ఇండివిజువల్ కంట్రీ ఆర్ ఇండివిజువల్ స్టేట్. ఓకే, లొకేషన్ కోసం ఒక్కొక్క ప్రోగ్రామ్ రాయడం. లేదా ఇంకో ఆప్షన్ ఉంది, కోడ్ సింగిల్ ప్రోగ్రామ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ఆల్ లొకేషన్స్, accepting location code as input. సెకండ్ స్టేట్మెంట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేసిందంటే, వీడు ఒక లాజిక్ రాశాడని చెప్పాడు కదా, ఇలా రాశాడు. ఇఫ్ లొకేషన్ కోడ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని అది టెక్సస్ అయితే దానికి సంబంధించిన లాజిక్ రాయమని రాశాడు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ లో ఇది అనేది స్టాటిక్ అండి. కోడ్ లో డాటా పెట్టేశాడు.
ఓకే. ఈ ప్రోగ్రామ్ నేను 100 సార్లు రన్ చేసినా టెక్సస్గా పనిచేస్తుంది అది. అవును. బట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ హియర్ ఈస్ అదే ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ డబ్ల్యూఎస్ లొకేషన్ కోడ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ఇఫ్ లొకేషన్ కోడ్ అనేది ఫైల్ అనమాట ఈజ్ ఈక్వల్ ఓకే. టు మన ఇన్పుట్ ఏది డబ్ల్యూఎస్ లొకేషన్ కోడ్. డబ్ల్యూఎస్ అంటే వర్కింగ్ స్టోరేజ్ టెంపరీ వేరియబుల్. సో ఇక్కడ మీకు టెక్సస్ కావాలన్నప్పుడు మీ జేసెల్ ఏం చేయాలి, సిస్టమ్ డిడి స్టార్లో ఇచ్చి పంపిస్తే చాలు. లొకేషన్. అదే సేమ్ ప్రోగ్రామ్ని నేను ఐఓకి కోసం రిలేటెడ్ చేసి రిపోర్ట్ క్రియేట్ చేయాలనుకుంటే సమ్ ఐవాన్ రాసుకొని పెడితే చాలు. ఓకే. ఇక్కడ నేను ప్రొడక్షన్ డేటా యాక్సెప్ట్ చేయట్లేదు, లాజికల్ ఇన్పుట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మొత్తం డేటా అనేది సేల్స్ డేటా నేను ఇవ్వట్లేదు ఇన్పుట్గా. ఓన్లీ లొకేషన్ డేటా ఇస్తున్నాం ఇన్పుట్. ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్ కి నేను రిపోర్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నా ఆ లొకేషన్ కోడ్ మాత్రమే ఇన్పుట్ చేస్తున్నాను నేను. యా. సో కమ్ టు ద నోట్ పాయింట్, వి డు నాట్ యూజ్ యాక్సెప్ట్ మచ్ ఇన్ ద ప్రోగ్రామ్స్. ఇలాంటి సినారియోస్ తప్ప దేనికి వాడం. ఓకే, యాక్సెప్ట్ ఈస్ నాట్ యూస్ టు గెట్ ద ప్రొడక్షన్ డేటా యాజ్ ఇన్పుట్. యా. whereas it is used to get a logical input to process the data, make your program dynamic. ఓకే, ఇలా కోడ్ చేస్తే స్టాటిక్ అంటాం, దీన్ని హార్డ్ కోడింగ్ అంటాం మేము. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ హార్డ్ కోడింగ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ దానికి తప్ప దేనికి పనికి రాదు అని అర్థం. ఓకే, దీన్నే స్టాటిక్ అంటాం మేము. ఓకే, స్టాటిక్ అంటే యు నో ద థింగ్స్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఓకే, డైనమిక్ అంటే యు విల్ నో ద థింగ్స్ వైల్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఏ కంట్రీకి రిపోర్ట్ జనరేట్ చేస్తుందంటే ఎలా చెప్తాం? అది తీసుకునే ఇన్పుట్ ని బట్టి ఉంటది కదా. దట్ ఈస్ త్రూ ఎగ్జిక్యూషన్ ఓన్లీ కదా. అవును, ఇది ఎగ్జిక్యూషన్ టైంలోనే కదా మనకి సిసిని ఇచ్చేది. అవును. ఇక్కడ యు నో దిస్ రిపోర్ట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ టెక్సస్ బ్లైండ్ గా చెప్పొచ్చు. అది హార్డ్ కోడెడ్ అది. రైట్, దిస్ ఇస్ కాల్డ్ హార్డ్ కోడింగ్. పదాలు గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ వాడతారు. యా యా. సో హార్డ్ కోడింగ్ అనేది స్టాటిక్ నేచర్ విచ్ యు నో బిఫోర్ యువర్ ఎగ్జిక్యూషన్. హార్డ్ కోడింగ్ డైనమిక్ ని మార్చడానికి ఏంటంటే వేరియబుల్స్ వాడతాం అన్నమాట, విచ్ విల్ బి వేరింగ్. Yeah. It can be a Texas, it can be Illinois, it can be Iowa, or it can be XYZ, California, Florida, ఏదైనా కానివ్వండి. Yeah. That will be a dynamic program. So access statement ఇలాంటి సినారియోలో వాడతాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ అనేది కింద రాసినట్టు అనుకోండి. సినారియో అది ఎగ్జాంపుల్. జనరల్గా నాకు తెలిసింది ఏంటంటే సమ్ లొకేషన్స్ ఆర్ కంట్రీ కోడ్స్ ఇలాంటి యాక్సెప్ట్ చేయడం కానీ, సమ్ డేట్స్, స్పెషల్ డేట్స్ ఏమైనా ఉంటే డేట్స్ యాక్సెప్ట్ చేయడం కానీ, ఓకే, ఇలాంటి ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే ఈ సిసిన్లో ఇస్తాం అనమాట. దిస్ ఈజ్ యువర్ రియల్ టైమ్ యూసేజ్ సినారియో. ప్రస్తుతానికి మనం యాక్సెప్ట్ వాడేది మాత్రం టెంపరీ కోసమే. ఓకేనా? ఓకే, ప్రస్తుతానికి మన దగ్గర ప్రొడక్షన్ డేటా కూడా లేదు కదా చేతిలో. లేదు. అవును. సో ఫైల్స్ లేదు కాబట్టి టెంపరీగా మనం రాసే ప్రోగ్రామ్స్ అన్నిటికీ యాక్సెప్ట్ రియల్ ఇన్పుట్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, వన్స్ ఫైల్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ ని పక్కకు పెడదాం. ఓకే, ఓకే, ప్రస్తుతం ఫైల్ కాన్సెప్ట్ డైరెక్ట్ గా నేను తీసుకోలేను, ఎందుకంటే దానికి ముందు కాన్సెప్ట్ ప్రీ రిక్వెస్ట్స్ ఉన్నాయన్నమాట, రియల్ కోడ్ ఎలా రాయాలో. సో వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఫైల్, ఒకవేళ డేటా ఫైల్కి వచ్చేసింది అనుకోండి, దెన్ యాక్సెప్ట్ పని ఉండదు. ఓకే, బట్ ద టైమ్ బీయింగ్ ప్రస్తుతానికి మనం రాసే కొన్ని టెంపరీ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ 3 to 4 డేస్ రాసే టెంపరీ ప్రోగ్రామ్స్ ఏదైనా సరే యాక్సెప్ట్ ద్వారా ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేద్దాం. ఇలా ఇప్పుడు యాక్సెప్ట్ ద్వారా ఇన్పుట్ తెచ్చుకున్నా కదా, అలా. గాట్ ఇట్? వాల్యూ క్లాస్ తోని, ఓకే, వన్ ఆఫ్ ద లాస్ట్ పాయింట్, వాల్యూ క్లాస్ లో మీరు వాల్యూస్ ఇవ్వకుండా ఇలా ఇనిషియలైజ్ చేసుకోవాలి అంతే. ఫర్ న్యూమరిక్స్ కి అయితే 0 ఇవ్వండి, ఆల్ఫా న్యూమరిక్ అయితే స్పేస్ అని ఇవ్వండి, అంతే. ఓకే, యాక్సెప్ట్ అర్థమైందా మీకు? అర్థమైంది. సింటాక్స్ ప్రకారంగా దీనికి పెద్ద సింటాక్స్ ఉండదు, 2 వర్డ్స్ రాయడానికి, ఒకటి కీవర్డ్, ఒకటి వేరియబుల్ నేమ్. అవును. అందుకని సింటాక్స్ కాదు, దీనికి 10 లైన్లు రాసే సింటాక్స్ ఏం లేవు. ఫస్ట్ ఈజ్ యువర్ కీవర్డ్, సెకండ్ ఈజ్ యువర్ వేరియబుల్ నేమ్, అంతే. 10 వేరియబుల్స్ యాక్సెప్ట్ చేయాలంటే 10 రకాలు రాయాల్సిందే, 100 కావాలంటే 100 సార్లు రాయాల్సిందే తప్ప ఒకటే లైన్లో ఇట్లా సీక్వెన్స్ గా రాయడం కుదరదు. ఓకే, ఇప్పుడు ఇఫ్ అనేది ఓన్లీ ఇఫ్ అంతే కండిషన్. ఇఫ్ వస్తాయి, అవి కామన్ కండిషన్స్ అవన్నీ.
ఓకే. మనకు లాజికల్ గా రాయాలంటే ఏదైనా ఇఫ్ కండిషన్ రాసుకోవాల్సిందే. సో అది ఆ కాన్సెప్ట్ వస్తుంది. ప్రస్తుతానికి మీకు ఆల్రెడీ ఇఫ్ ఐడియా ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను ఎలా రాశాను అంతే. ఓకే. సింటాక్స్ ఎలా రాయాలి, ఒక బెస్ట్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ట్యూన్డ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి నేను చెప్తాను. ఏమైంది? ఏంలే, ఎమర్జెన్సీ అలర్ట్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ alert, టెంపరేచర్స్. అలర్ట్ ఐ నో ప్రతిసారి రోజు వచ్చేది మాకు. అదే ఇది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉందని చెప్పేసి వచ్చింది. డ్యూ టు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కన్స్యూమర్స్ ఆస్క్ ఎవ్రీవన్ టు లోయర్ ద హీట్ 65 or less త్రూ ఫ్రైడే. ఓకే, యా చెప్పు. ఫైన్. సో యాక్సెప్ట్ స్టేట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ వాట్ వీ హ్యావ్ ఇస్ ఏ డిస్ప్లే స్టేట్మెంట్. ఓకే, సో సెకండ్ వన్ ఇస్ డిస్ప్లే స్టేట్మెంట్. డిస్ప్లే ఆల్రెడీ చూసాం మనం. యా, దిస్ ఈస్ యూజ్డ్ టు సెండ్ ది డాటా ఆర్ మెసేజ్ టు స్పూల్ లొకేషన్. ఇది వచ్చేసరికి మీకు సిస్ అవుట్ లో స్టోర్ అయి ఉంటుంది. యా, ఓకే, దీనికి సింటాక్స్ అనేది చాలా సింపులే. దిస్ ఇస్ డిస్ప్లే. మెసేజ్ రాయాలనుకుంటే సింగిల్ కోట్స్ రాయండి, మెసేజ్ ఇన్ సింగిల్ కోట్స్. ఓకే, అండ్ ఒకవేళ మెసేజ్ తో పాటు వేరియబుల్ ఇవ్వాలనుకుంటే స్పేస్ ఇచ్చేసి వేరియబుల్ నేమ్ రాయొచ్చు ఇలా. ఓకే, మీరు మిక్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకు ఫ్లేవర్స్ ఈజీ ఉంటాయి. యూ కెన్ రైట్ మల్టిపుల్ ఎట్ ఏ టైం, వేరియబుల్ 1, వేరియబుల్ 2 అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. ఓకే, యాక్సెప్ట్ లో పనిచేయదు కానీ వ్యాలిడ్ హియర్. మల్టిపుల్ మెసేజెస్ కానీ మల్టిపుల్ వేరియబుల్స్ కానీ డిస్ప్లే చేసుకోవచ్చు. దిస్ ఈస్ నార్మల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిస్ప్లే స్టేట్మెంట్. రియల్ కేస్ ఏంటి అసలు, దీన్ని ఎక్కడ వాడతాం మనం రియల్ టైమ్? మరి ఫస్ట్ థింగ్ ఏంటంటే, again the point, display is not used to display production data in spool. ప్రొడక్షన్ డేటా ఇన్ స్పూల్ అంటే ఏంటంటే స్పూల్లకు డేటా పంపించాం మనం, ఎందుకంటే టెంపరీ లొకేషన్. ఓకే, డేటా అనేది ఇన్పుట్ మేము ఫైల్స్ ఎలా తెచ్చుకున్నామో అవుట్పుట్ కూడా డేటా ఫైల్స్ కో టేబుల్స్ కో పంపిస్తాం అంతే తప్ప స్పూల్ పంపించాం. ఏదైనా డేటా స్కూల్కి వెళ్ళింది అనుకోండి, మీరు రాసిన స్కూల్ 1-2 days లో క్లియర్ అవుట్ అయిపోతుంది. అది ఓకే, అది జస్ట్ లాక్ స్పేస్ అన్నమాట. సో డిస్ప్లే ఈస్ నాట్ యూస్ టు సెండ్ ద ప్రొడక్షన్ డేటా ఇన్ టు స్కూల్. ఓకే, ఇక్కడ డిస్ప్లే అనే వర్డ్ కన్నా ప్రింట్ అనే వర్డ్ బాగుంటుంది. ప్రింట్ ప్రొడక్షన్ డేటా ఇన్ స్కూల్. సో దీని యూజ్ ఏంది? సో ఇట్స్ యూజ్డ్ ఫర్, ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫర్ డీబగ్గింగ్ పర్పస్. ప్రోగ్రామ్స్ లెంతీ అని చెప్పాను, రైట్? అవును. సో మీ కంట్రోల్ ఏ పారాగ్రాఫ్ లో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏ పారాగ్రాఫ్కి వెళ్ళిందని ఎలా తెలుస్తుంది? డిస్ప్లే పెట్టుకుంటారు అనమాట. ఇలా డిస్ప్లే ఐఎమ్ ఇన్ 1000 పారా ఇలా రాసుకుంటారు లాజిక్స్ లో పారాగ్రాఫ్. సో దీనివల్ల నాకు ఏం తెలుస్తుంది అంటే నాకు కంట్రోల్ ఫ్లో తెలుస్తుంది అనమాట. జనరల్ ఇది ఏంటంటే మీరు కోడ్ డెవలప్ చేసేటప్పుడు రాసే స్టేట్మెంట్స్ ప్రొడక్షన్ డిప్లై చేసే ముందు వీటికి కామెంట్ చేసేస్తాం. ఓకే, ఓకే, కోడ్ స్టార్టింగ్ లో రాసేటప్పుడు ఏంటంటే మాకు ఈ డిస్ప్లేలు అవసరం పడతాయి, సీక్వెన్స్ కరెక్ట్ వెళ్తుందా లేదా, కంట్రోల్ ఫ్లో కరెక్ట్ ఉందా లేదా అని. వన్స్ ద ప్రోగ్రామ్ ఈస్ డన్, టెస్టింగ్ కూడా అయిపోయింది అనుకోండి, ప్రోగ్రామ్ డిప్లై చేసే ముందు ఏంటంటే ఇవి కామెంట్ చేసేస్తాం. ప్రొడక్షన్ లో ఇవి డిస్ప్లేలు అవసరం లేదు ఇన్ని. ఓకే, ఇంకా క్లారిఫై చెప్పాలంటే కొన్ని మెసేజ్ పెట్టేసుకుంటాం, అట్లే ఉంటాయి. లైక్ కోబాల్ ప్రోగ్రామ్ నేమ్ స్టార్టెడ్ ఇలా మెసేజ్ పెట్టేసుకుంటాం, ఎట్లా స్టార్ట్ అయినట్టు. అచ్చా, మధ్య మధ్యలో కామెంట్స్ పెట్టుకోవచ్చా విచ్ డోంట్ ఎఫెక్ట్ ద ప్రోగ్రామ్? నో, నాట్ ఎట్ ఆల్. మీరు ఎక్కడైనా కామెంట్స్ పెట్టుకోవచ్చు. కామెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ కోబాల్ ప్రోగ్రామ్. 1000 lines ఆఫ్ కోడ్ లో 100 lines కామెంటే ఉంటాయి. ఓకే, ఓకే. జనరల్ నాలెడ్జ్ ఏంటంటే మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, కోబాల్ ప్రోగ్రామ్ లెంతీ కదా. అవునవును. సో ఒక 200 lines 300 lines లాజిక్ రాసిన వాడు ఏం చేస్తాడంటే ఆ లాజిక్ స్టార్ట్ చేసే ముందు 4 lines ఇంగ్లీష్ లో రాస్తారన్నమాట. ఈ లాజిక్ సో అండ్ సో పర్పస్ రాశాను, దీనికి పర్టికులర్ ఇన్పుట్ ఈ పర్టికులర్ అవుట్పుట్ వస్తా అని చెప్పేసి ఇంగ్లీష్ రాసి పెట్టేస్తాడు. నేను ప్రోగ్రామ్ అనాలిసిస్ చేసేటప్పుడు మొత్తం 300 lines చూడను, ఆ రాసిన కామెంట్ చూస్తామంట. ఈ లాజిక్ ఏమిటి సంబంధించింది అని, ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని చెప్పి కామెంట్ చదువుతాం ఫస్ట్. ఓకే, ప్రోగ్రామ్ మొత్తం చూడడం టైం పడుతుంది, కామెంట్ చదివితే తొందర అయిపోతుంది.
సో ఆ కామెంట్ లో కావాల్సిన లాజిక్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఉన్న ఈ పర్టికులర్ పారా ఉంటే దెన్ ఐ విల్ డూ ద ఫర్దర్ లాజికల్ అనాలిసిస్. ఓకే. కామెంట్స్ చదవకుండా డైరెక్ట్ గా లాజిక్ అనాలిసిస్ చేయం. ఎందుకంటే సంబంధించిందా లేదు కూడా తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యా యా. ప్లస్ మీరు మొన్న రాసిన ప్రోగ్రామ్ కి ఈ రోజుకి ఏమైనా కోడ్ చేంజ్ అయినా అనుకోండి, ఆడ లాగ్ మెయింటైన్ చేస్తాం. సో అండ్ సో డేట్ కి సో అండ్ సో కోడ్ చేంజ్ రీప్లేస్ చేసినాను, దానికి రిక్వెస్ట్ నెంబర్ అని చెప్పి రిక్వెస్ట్ నెంబర్ యాడ్ చేస్తాం. ఓకే. సో ప్రోగ్రామ్ లో కామెంట్స్ కామన్ అండి. ఆ కామెంట్స్ కి పాటు ఈ డిస్ప్లేస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. యా, ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ మధ్య మధ్యలో కామెంట్స్ పెట్టాలంటే కామెంట్ కి ముందు ఏమన్నా ఫార్వర్డ్ స్లాష్ అట్లా పెట్టాలి ఏమన్నా, అంటే స్టార్ సింబల్ సెవెంత్ కాలం. సెవెంత్ కాలం మొత్తం ఖాళీ ఉంటుంది ఎప్పుడు. ఓకే, కోడింగ్ స్టైల్లో కోడింగ్ అనేది 7 to 7 మధ్యలో రాసుకుంటాం. నేను చెప్పాను పంచ్ కార్డ్ సిస్టమ్ అని. అవునవును. సెవెంత్ కాలంలో మీకు ఏదైనా స్టార్ సింబల్ పెట్టారనుకోండి ఏదైనా లైన్ లో ఎక్కడైనా సరే, ఆ ఎంటైర్ లైన్ అనేది కామెంట్ అయిపోతుంది అన్నమాట. ఓకే ఓకే. సో యూ కెన్ అదే ఎందుకంటే ఇప్పుడు నేను చేసే స్క్రిప్టింగ్ లో కూడా స్క్రిప్ట్ మధ్య మధ్యలో కామెంట్స్ పెట్టడానికి స్టార్ రాసేస్తారు మీరు, 2 స్లాష్ కామెంట్ లా ఉండిపోతుంది. అంటే ఈ స్టెప్ దగ్గర ట్రాన్సాక్షన్ జరిగింది. కామన్ థింగ్, ఎందుకంటే మనకి నోట్స్ లెక్క అది. యా యా, అదే సేమ్ థింగ్ మనకి కోబాల్ ప్రోగ్రామ్ కూడా మీరు ఇక్కడ నోట్స్ కానీ కామెంట్స్ కానీ రాయాలనుకుంటే సింపుల్ సెవెంత్ కాలంలో స్టార్ ఇచ్చుకుంటూ రావాలి అంతే. ఇక్కడ ఏంటంటే మనకు బ్లాక్ అనేది ఏముండదు, ఎన్ని లైన్స్ కామెంట్ కావాలంటే అన్ని లైన్స్ స్టార్ పెట్టాలి. ఓకే, మరి 3 లైన్స్ స్టార్ కావాలంటే 3 లైన్స్ స్టార్ పెట్టేసుకుని ఆ లైన్స్ అన్నీ మన ఇష్టం రాసుకోవచ్చు. ఇక కొంతమంది ఫార్ములా రాసేస్తాడు, ఏం ఫార్ములా యూజ్ చేసిన బిలో అని చెప్పేసి. అవును. సో యువర్ విష్, కామెంట్స్ రాయడం అనేది కామన్ థింగ్. దానికి ఏంటంటే సింపుల్ సెవెంత్ కాలం మాత్రమే యూజ్ చేయడం, అంతకన్నా ఎక్కువ ఏం చేయలేము. క్లియర్? నెక్స్ట్ డిస్ప్లే పార్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ అబెండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇది ఇంపార్టెంట్. మీరు ప్రోగ్రామ్ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు డేటా కరప్ట్ రావచ్చు. ఓకే, సో కరప్ట్ డేటా వచ్చినప్పుడు జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ని స్టాప్ చేయొచ్చు, ప్రోగ్రామ్ని బైపాస్ చేసి కంటిన్యూ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు ఏదైనా మీ కోబాల్ ప్రోగ్రామ్ అబెండ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, you need to display proper information for the support people. Ela, like you can tell error in which paragraph, ఏ పారాగ్రాఫ్ లో ఎర్రర్ వచ్చిందో చెప్పాలి. అలాగే ఎర్రర్ రిలేటెడ్, ఓకే, రిలేటెడ్ రీజన్ కోడ్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. ఓకే, దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ ఎర్రర్ రిలేటెడ్ డాటా. ఓకే, ఎర్రర్ రిలేటెడ్ డాటా డిస్ప్లే చేసుకుంటాం, సమ్ వేరియబుల్స్ లైక్ దిస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ ఏదైనా మీరు లాజిక్ రాసేటప్పుడు సినారియోస్ మ్యాచ్ అయినట్టు రాస్తుంది పాటే అన్మ్యాచింగ్ సినారియోస్ కి ప్రోగ్రామ్ స్టాప్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా ప్రోగ్రామ్ నుంచి మీరు అబెండ్ చేయాలనుకోండి, అప్పుడప్పుడు బయటికి రావాలనుకోండి. ఓకే, అబెండ్ అంటే బయటికి రావడం. ఎస్, అబెండ్ అంటే అబ్నార్మల్ టర్మినేషన్ అన్నమాట. ఓకే, ఏబి అండ్ అబ్నార్మల్ టర్మినేషన్. ఓకే, రైట్. సో బేసిక్ గా ఏంటంటే మీకు ప్రోగ్రామ్ అనేది ఆల్వేస్ సక్సెస్ అవ్వదు, అది జరిగే ఛాన్స్ లేదనమాట. ప్రోగ్రామ్ స్టాప్ అయ్యే ప్రాసెస్ చాలా ఉంటాయి, రీజన్స్ చాలా ఉంటాయి. సిస్టమ్ రీజన్ కావచ్చు, డేటా రీజన్ కావచ్చు, లాజిక్ రీజన్ కూడా కావచ్చు. కానీ ఏదైనా ప్రోగ్రామ్ అబెండ్ అయింది అనుకోండి, దాన్ని ఎలాగో మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిందే. ఇష్యూని రిజాల్వ్ చేసి రీస్టార్ట్ చేయాలి, అది కామన్ థింగ్. వదిలేంగా ఒక సపోర్ట్ పర్సన్ ఇష్యూ రిజాల్వ్ చేయాలంటే బేసిక్ గా వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే ఓకే, వాడికి ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదో పెద్ద ఉంటుంది, మొత్తం ప్రోగ్రామ్ చూసి అంత టైం ఉండదు వాడికి. ఒకవేళ డైలీ ప్రాసెస్ అనుకోండి, అంటే డైలీ ప్రాసెస్ అంటే జాబ్ బ్రౌజర్ రన్ అవుతా ఉంటుంది సైకిల్స్. ఈ రోజే రిజాల్వ్ అవ్వాలి మెయిన్ గా. ఓకే, ఈ రోజు రిజాల్వ్ కాకపోతే రేపటి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక సపోర్ట్ పర్సన్ కి రిజాల్వ్ చేసే కెపబిలిటీ ఉంటే హీ కెన్ రిజాల్వ్ ఇన్ ఎ సింగిల్ డే. బట్ ఎంత కెపబిలిటీ ఉన్నా he should have a relevant information to solve the issue fast. ఓకే, ఏ పారాగ్రాఫ్ లో ఎర్రర్ వచ్చింది చెప్పాలి మనం డిస్ప్లే ద్వారా. ఓకే, ఏ పారాగ్రాఫ్ లో ఎర్రర్ వచ్చింది ముందే చెప్పాలి మనం.
సో దట్ ఆ పారాగ్రాఫ్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు, ఎర్రర్ ఎందుకు వచ్చిందని చెక్ చేసుకోవడానికి. చెప్పాలి ఏ స్టేట్మెంట్ కి ఎర్రర్ వచ్చిందో చెప్పగలుగుతాం, అలాగే ఏ డేటాకి ఎర్రర్ వచ్చిందో కూడా చెప్పాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు సపోర్ట్ ఇప్పుడు వెళ్ళేది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి. ఓకే, అవును. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ లో మీకు ఫస్ట్ ఏదైనా ఇష్యూ ఫేస్ అయ్యింది అనుకోండి, దాన్ని రిజాల్వ్ చేయడం అనేది మ్యాండేటరీ థింగ్, వదిలేదు. సో ఏదైనా ఇష్యూ రిజాల్వ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను, నేను మీకు కొలిగ్గా ఐ జస్ట్ స్పోక్ టు యూ దట్ ఒక అబెండ్ వచ్చింది రిజాల్వ్ చేయని చెప్పాను అనుకోండి, ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ మైండ్ ఈస్ ఏం అబెండ్ వచ్చింది అడుగుతారు. ఓకే, అబెండ్ కోడ్ ఉంటుంది అనమాట, అబెండ్ కోడ్ బట్టి రిజల్యూషన్ చేసుకోవాలి. సో యూ నీడ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ టు రిజాల్వ్ యువర్ ఇష్యూ, రైట్? ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ డిస్ప్లే మెసేజ్లు ఇవ్వాలి. ఓకే, డెవలపర్ కోడ్ రాసేటప్పుడు హీ విల్ నాట్ ఓన్లీ థింక్ అబౌట్ ద లాజిక్ టు రైట్, ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా సాల్వ్ చేయాలన్నా క్లూస్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, గాట్ ఇట్? ప్రోగ్రామ్స్ లో డిస్ప్లే విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్. ఇంతకుముందు యాక్సెప్ట్ చెప్పాను చూడండి, అది ఉండకపోవచ్చు, 100లో ఒక ప్రోగ్రామ్ కూడా ఉంటుంది డౌట్, కానీ డిస్ప్లే స్టేట్మెంట్ మాత్రం అన్ని ప్రోగ్రామ్ లో ఉంటుంది. ఓకే, ప్రతి ప్రోగ్రామ్ కి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ పర్సన్ కి అందేటట్టు డిస్ప్లే క్లూస్ ఇవ్వాలి. ఓకే, ఆ క్లూస్ పట్టుకొని మన సొల్యూషన్ ఫాస్ట్ గా అవుతుంది, లేదంటే సొల్యూషన్ అవుతుంది కానీ లేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం టైంతో రన్నింగ్ చేస్తూ ఉంటాం సొల్యూషన్ కి, ఎందుకంటే మన ప్రాసెస్ ఆగిపోయిందంటే పక్కోటి ప్రాసెస్ ఆగినట్టు ఉంటుంది. మళ్ళీ వాడు మనకి ఇప్పుడు నేను చెప్పాక యూజర్ కి రిపోర్ట్ పంపిస్తాను వీక్లీ, అవును, వాడు ఆ వీక్ పొద్దునే 6 గంటలకు వచ్చి కూర్చుంటాడు రిపోర్ట్ కోసం. రాలేదనుకోండి ఇమీడియట్ గా ఒక అర్జెంట్ టికెట్ క్రియేట్ చేసి పంపించేస్తాడు. టికెట్ వచ్చిందంటే ఇంకా దానికి తర్వాత స్టార్ట్. సో రిజాల్వ్ కావడానికి ఫాస్ట్నెస్ కావాలంటే రిజాల్వ్ చేయడానికి క్లూస్ ఇవ్వాలన్నమాట డిస్ప్లే స్టేట్మెంట్. సో మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ని అబెండ్ చేయాలి, ఏదో ఒక రీజన్కి అబెండ్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ డిస్ప్లేలో పెట్టాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, యూసేజ్ ఆఫ్ డిస్ప్లేస్ ఏంటంటే రికార్డ్ కౌంట్స్ అనమాట. రికార్డ్ కౌంట్స్ యూజ్ అవుతుంది, లైక్ డిస్ప్లే టోటల్ రికార్డ్ ఇన్పుట్స్ వచ్చినాయి డిస్ప్లే చేసుకోవడానికి స్పూల్లో. ఓకే, ఇది పర్మనెంట్ అవసరం లేదు, ఫైల్లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అలాగే ఎర్రర్ రికార్డ్స్ కౌంట్ కూడా చేసుకోవచ్చు, డిస్ప్లే ఆర్ టోటల్ ఎర్రర్ రికార్డ్ కౌంట్. ఇది తెలవాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం ప్రాసెస్ చేసేటప్పుడు అది రిజాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో డిస్ప్లే స్టేట్మెంట్ ఈజ్ యూస్డ్ ఫర్ యువర్ ప్రోగ్రామ్ బెటర్మెంట్ ఓన్లీ. డిస్ప్లే లాజిక్లీ ఇన్వాల్వ్ అవ్వదు. డిస్ప్లే మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్, నేను సేల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అర్థమెటిక్ ఆపరేషన్ ఉంటే చాలు, డిస్ప్లేతో పర్లేదు. కానీ ఆ సేల్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాకు వచ్చే ఎర్రర్స్ కానీ, ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్లో చెక్ చేసుకోవడానికి కానీ, లేదా వచ్చిన రికార్డ్స్ యొక్క కౌంట్ చేసుకోవడానికి కానీ ఈ డిస్ప్లేస్ యూజ్ అవుతాయి అన్నమాట. గాట్ ఇట్? టూ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ టూ సింపుల్ స్టేట్మెంట్స్ ఇన్ COBOL to get data and set the data. First simple statement వచ్చేసరికి accept statement. This is used to get the data through sysint into COBOL program. But then reality ప్రకారం రియల్ టైమ్ లో మనం లాజికల్ ఇన్పుట్స్ తెచ్చుకుంటాం అంతే. డిస్ప్లే స్టేట్మెంట్ ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ లో రాస్తాం. దీని యూజ్ ఏంటంటే ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మీరు డిస్ప్లే చేయాలనుకుంటే స్కూల్లో డిస్ప్లే చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ టెంపరరీ లొకేషన్, నాట్ ఫర్ ప్రొడక్షన్ డేటా అగైన్. క్లియర్? Yeah, clear. Any doubts? No, ikkada okay, fine. The last thing what we do today here is arithmetic operation statements anamata. ఇది చాలా సింపుల్. Okay, accept to display the part of arithmetic operations. So any data, నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు గుర్తు, బట్ ఇన్ ద వరల్డ్, ఓకే, ఇన్ ద వరల్డ్ ఆఫ్ డేటా కేటగరైజేషన్ జరిగేది ఏంటంటే న్యూమరిక్ డేటా టైప్ ఉంటుంది, ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది, ఓకే, అండ్ డేట్ ఫార్మాట్స్. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ డేటా టైప్స్ దట్ విల్ హ్యావ్. ఓకే, దీంట్లో న్యూమరిక్ మీద చేసే ఆపరేషన్స్, ఓకే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏ న్యూమరిక్ డేటా ప్రాసెసింగ్, దీని మీద జరిగే ఆపరేషన్స్ మాత్రం యూ విల్ బి డూయింగ్ ప్లస్, మైనస్, ఇంటూ ఆర్ డివిజన్. ఈ 4 ఆపరేషన్ కన్నా ఎక్కువ చేయము మనం.
Yeah. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ దే నీడ్. సో కోబాల్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ కి ఓకే ఇన్ కోబాల్ we have statements, we have arithmetic statements. Okay, దానికి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయో అర్థమెటిక్ స్టేట్మెంట్స్ కూడా ఇవన్నీ ప్రొసీడింగ్ సంబంధించిన స్టేట్మెంట్సే. యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, divide and then compute. These are the 5 statements that we have in your COBOL. Okay. Yeah. Add to multiply subtract అనేది ఇండివిజువల్ గా దే డూ దేర్ ఓన్ వే ఆఫ్ ఆపరేషన్. అంటే యాడ్ అనేది ఓన్లీ అడిషన్ పర్పస్. అవును, ఓన్లీ అడిషన్ పర్పస్. ఇందులో ఎలా రాస్తామంటే యాడ్ ఏ టు బి అనే సింటాక్స్ ఉంటుంది దీన్ని. ఓకే, సపోజ్ యూ హ్యావ్ ఏ యాజ్ 10 అండ్ బి యాజ్ 20 అనుకోండి. దీనికి సొల్యూషన్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ అడిషన్, ఆఫ్టర్ యాడ్ స్టేట్మెంట్ ద్వారా ఏ 10 ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ బి ఎగిరిపోయి 30 అవుతుంది. ఓకే, సో యూఆర్ టెలింగ్ ద సిస్టమ్ దట్ వాల్యూ ఆఫ్ ఏ టు వాల్యూ ఆఫ్ బి, వేరియబుల్స్ అంటున్నాను, ఏ అండ్ బి అండ్ వేరియబుల్స్. ఓకే, అండ్ టెలింగ్ ద సిస్టమ్ టు యాడ్ ద డేటా ఆఫ్ ఏ టు బి. సో ఏలో ఉన్న 10 తీసుకెళ్ళి 20కి యాడ్ చేసి 30 చేసింది. ఇన్ దిస్ కేస్ ప్రాబ్లంలో వీఆర్ లూజింగ్ ది బి వాల్యూ. There is another syntax for the same A to B giving C అని రాసుకోవచ్చు. ఇది ఎలా అంటే A 10 B 20 and C 0 అనుకుంటే మీకు ఆఫ్టర్ అడిషన్ you will still have A 10, A as 10, B as 20. Now the C will be 30. So you will not going to lose your source values. సో ఏ అనేది సోర్స్ వేరియబుల్స్ అనమాట, దాని డేటా మిస్ చేసుకోవద్దు, మళ్ళీ కావాలంటే దొరకవు. ఓకే, సో రిజల్ట్ వేరియబుల్ పెట్టాలి. రిజల్ట్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ న్యూ వేరియబుల్ ఓన్లీ. ఓకే, అలాగే సబ్ట్రాక్ట్, డివైడ్ కూడా చేయొచ్చు, కానీ ఇవి ఇండివిజువల్ అప్లికేషన్ ఫార్ములాస్ అండి. ఓకే, ఇండివిజువల్ గా చేసే ఆపరేషన్స్ అయితే ఇవి వాడుకోవచ్చు. కానీ ఓకే, వాట్ ఇఫ్ I have multiple operations to do. ఓన్లీ ఆడిషన్, ఓన్లీ సబ్ట్రాక్షన్ చేసేది చాలా తక్కువ అండి. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రెడిట్ కార్డ్ బిల్ తీసుకున్నాం అనుకోండి. క్రెడిట్ కార్డ్ బిల్లో లాస్ట్ లో ఒక ఫార్ములా ఇస్తాడు, ఏమని, కరెంట్ టోటల్ అమౌంట్, టోటల్ డ్యూ అమౌంట్. ఇది ఒకటి ఏ అనుకుంటాడు, బ్రాకెట్ లో ఏ అని రాసుకుంటాడు, ప్లస్ ప్రీవియస్ డ్యూ అమౌంట్, ఇది బి అనుకుంటాడు. లాస్ట్ ఫార్ములా రాస్తాడు ఏబిసిబి అని చెప్పేసి, మైనస్ ప్రీవియస్ బిల్ అమౌంట్ పెయిడ్, ఎంత పే చేశాడు అది మైనస్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తాడు, ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాడు మీ డ్యూకి, ఎక్స్ట్రా చార్జెస్ కి, ప్లస్ డ్యూ బ్యాలెన్స్ చార్జెస్ సంథింగ్, ఇంకా ప్లస్ సర్వీస్ ఛార్జ్ అని చెప్పి రాస్తాడు. అంటే మన ఫార్ములా ఆల్మోస్ట్ ఏ ప్లస్ బి మైనస్ సి సమ్ ఇంటూ డి అని చెప్పేసి ఫార్ములా వస్తాయి, రైట్? సో ఒకవేళ ఇలాంటి ఆపరేషన్ నేను చేయాలనుకోండి, ఐ నీడ్ టు రైట్ యాడ్ స్టేట్మెంట్, సబ్ట్రాక్ట్ స్టేట్మెంట్, డివైడ్ స్టేట్మెంట్ అన్ని రాయాల్సి వస్తుంది, రైట్? ఇండివిజువల్గా రాయాల్సి వస్తుంది. దాని బదులు ఏం చేస్తామంటే కంప్యూట్ వాడాలి. Compute is a multi-operation syntax. Compute is a multi-operation syntax. ఇక్కడ ఏం చేస్తా అంటే డైరెక్ట్ ఫార్ములా లెక్క వాడుకోడు. You just need to use as a formula, right? You can write result variable equal to your formula, whatever the formula you want to write, like this. Got it? Only addition అయితే మీరు ఈ ఇండివిజువల్ సింటాక్స్ వాడుకోవచ్చు. ఓకే, ఓన్లీ అడిషన్ అయితే ఇండివిజువల్ సింటాక్స్ వాడుకోవచ్చు. లేదు మీ రిక్వైర్మెంట్ మల్టిపుల్ ఆపరేషన్స్ ఉంటే మాత్రం యూ కెన్ చూస్ ద కంప్యూట్ స్టేట్మెంట్ లైక్ దిస్. గాట్ ఇట్? లేదు ఓన్లీ అడిషన్కి వాడొద్దా అంటే ఆల్రెడీ వాడాం కదా, కంప్యూట్ టోటల్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అని రాసుకున్నాం కదా. సో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ కంప్యూట్ స్టేట్మెంట్ మాత్రమే. ఓకే, మీరు ఆపరేషన్స్ కంప్యూటర్తో చేశారా, అన్ని కలిపి చేశారా అని డెవలపర్ చూడు. ఓకే, అలాగే క్లయింట్ కూడా చూడు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. యూ హ్యావ్ టు చూస్
ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. బేసిక్గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అయితే కంప్యూటర్ ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, రాసి రిజల్ట్ వేరియబుల్ తర్వాత ఫార్ములా రాసేయాలి. సో సిస్టమ్ వాట్ ఎవర్ ద ఫార్ములా యూ హ్యావ్ గివెన్, వేరియబుల్స్ ఫార్ములా ఏమి ఇచ్చారో అది క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ ఇక్కడ స్టోర్ చేస్తుంది అంతే. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? లేదు. నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో లాస్ట్ నోట్ ఒకటి చెప్తాను, 2 minutesలో అయిపోతుంది. నోట్ 1, ఓకే, సైజ్ మ్యాటర్స్. దీని మీనింగ్ ఏంటంటే నేను నెంబర్ 1 అనేది 9/2 తీసుకున్నాను. ఓకే, అలాగే నెంబర్ 2 అనే వేరియబుల్ కూడా 9/2 తీసుకున్నాను. అండ్ టోటల్ అనేది కూడా 9/2 తీసుకున్నాను సైజ్ కింద ఇలా. ఇప్పుడు నేను రాసిన స్టేట్మెంట్ ఏంటంటే కంప్యూట్ టోటల్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అని రాశాను. ఇక్కడ చూద్దాం పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్లో. నెంబర్ 1 10, నెంబర్ 2 20 ఉంది అనుకోండి, నాకు టోటల్ వచ్చేసరికి 30 అవుతుంది, ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. బట్ సింటాక్స్ ప్రకారంలో కోడ్ డాటా బట్టి కూడా ఉంటుంది. నెంబర్ 1 50, నెంబర్ 2 కూడా 50 ఉంది అనుకుందాం, నాకు టోటల్ అనేది 100 రావాలి, కానీ యాక్చువల్గా మీకు రిజల్ట్ ఎలా వస్తుంది అంటే 00 వస్తుంది. రీజన్ ఏంటంటే డాటా ట్రంకేటెడ్. 1 ఈజ్ ట్రంకేటెడ్ హియర్. యాక్చువల్గా రావాల్సిన 100 కదా, కానీ మనం ఇచ్చిన సైజ్ అన్నమాట తప్పు. ఓకే, యా, ఓన్లీ 2 స్పేస్ 2 క్యారెక్టర్స్. చాలా తక్కువ మంది గమనిస్తారు ఈ పాయింట్. యా, ఎప్పుడైనా మనం అడిషన్ చేసేటప్పుడు యాడ్ చేసే సైజ్ కన్నా ఎక్కువ సైజ్ ఉండాలి రిజల్ట్. అవును. ఓకే, చాలా తక్కువ మంది ఈ పాయింట్ మిక్స్ చేసుకుంటాం అనమాట. ప్లస్ ఈవెన్ దో మనం సైజ్ 3 ఇచ్చినా కొన్నిసార్లు మల్టిప్లికేషన్లో వేరీ అవుతాయి, నెంబర్ డిజిట్స్ ఎక్కువ అవుతాయి. సో సైజ్ జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఫర్ కోబాల్ డాటా ట్రంకేషన్ ఈజ్ నాట్ అన్ ఎర్రర్. ఓకే, ఎర్రర్ అని చూపించేది కదా, స్టోర్ 00 అనే స్టోర్ చేసుకొని వెళ్ళిపోతుంది ప్రోగ్రామ్. మీ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే అన్ని 0లో ఉండొచ్చు, ఎగిరిపోయి డేటా. తిట్టే వరకు తెలియదు అనమాట డాటా మిస్ అవుతున్నట్టు, ఎందుకంటే డాటా మన ఓనర్ కాదు, డాటా మనం చూస్తే అది కరెక్ట్ రాంగ్ మనం చెప్పలేం. సో యూజర్ వెన్ హీ సీస్ హిస్ సేల్స్ రిపోర్ట్ హీ విల్ గెట్ టు నో మొత్తం 0 ఉంది, ఏంటంటే సేల్స్ కాలేదా, ఇక్కడ ఆల్రెడీ డబ్బులు అంతా బ్యాంక్ లో ఉన్నాయి, దాని సంగతి ఏంటని చెప్పి మిమ్మల్ని అడుగుతాడు. సో మళ్ళీ ప్రోగ్రామ్ రిలీజ్ చేయాలి, అప్పుడు కోడ్ చూసుకుంటే తెలుస్తుంది, అరే ఇక్కడ ఏం డాటా మిస్ అవుతుందండి, రైట్. యా, సో డాటా ట్రంకేషన్స్ అనేది మీరు సైజ్ కరెక్ట్ ఇచ్చినా కొన్నిసార్లు డాటా లెంత్ బట్టి డాటా యొక్క మల్టిప్లికేషన్ మెయిన్ బట్టి కొంచెం వేరీ అవుతుంది అనమాట. ఓకే, సో దానికోసం ఏం చేస్తారంటే మీరు రాయాల్సిన స్టేట్మెంట్లో ఇది రాసుకోవాలి, కంప్యూట్ టోటల్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. సపోజ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సైజ్ ఎర్రర్ హియర్, దీనికి రిలవెంట్ కీవర్డ్ రాయాలి, ఆన్ సైజ్ ఎర్రర్. ఇది ట్రాప్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఎ ట్రాప్ సింటాక్స్. అంటే ఒకవేళ టోటల్లో వచ్చే సైజ్ ట్రంకేట్ అవుతుంది అనుకోండి డాటా, ఇది స్విచ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే ఓకే, 10 + 20 30 వచ్చిన కాడ నాకు ఈ ఆన్ సైజ్ ఎర్రర్ అనేది పట్టించుకోదు, సైజ్ ఎర్రర్ కాదు కాబట్టి. 50-50 అనే కాడ 0 సేవ్ చేసిన కాడ 1 ట్రంకేట్ అవుతుంది చూడండి, అక్కడ ఆన్ సైజ్ ఎర్రర్ అనేది ట్రాప్ అవుతుంది అన్నమాట. సో అక్కడ ఏం చేస్తామంటే మనం డిస్ప్లే రాసుకుంటాం, ఎందుకు ఇక్కడ ఇష్యూ వచ్చింది, ఇక్కడ స్టాప్ చేయబోతున్నాను నేను ప్రాసెస్ని. I want to stop the process here. So before I stop the process, I will display am in some x para. ఏదో పారాలో ఎర్రర్ వచ్చింది నాకు, సో పారా డిస్ప్లే చేసుకోవాలి. నేను చెప్పినట్టు డిస్ప్లే లేకుంటే ఆ సపోర్ట్ పర్సన్కి ఏం తెలియదు ఎక్కడ స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఎర్రర్ ఇన్ సైజ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ సైజ్ ఇష్యూస్, ఎర్రర్ ఇన్ సైజ్ ఇష్యూ అని రాసేసి డిస్ప్లే డాటా ఈజ్, అసలు ఏం డాటా మనం యాడ్ చేస్తుందో చెప్పాలి కదా. నెంబర్ 1 నెంబర్ 2లో డాటా ఏందో చూపించి అబెండ్ ద ప్రోగ్రామ్. అబెండ్ ద ప్రోగ్రామ్ లాజిక్ అనేది నేను చెప్తాను అది ఏంటిదో అనేది ఎలా చేయాలో, బట్ కంటెక్స్ట్ అర్థం చేసుకోండి. దిస్ ఈస్ వన్ వే టు రైట్ ద కోడ్. ఓకే, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ నాట్ రిలయబుల్ కోడ్. ఇక్కడ డాటా ట్రంకేట్ అయితే మనకు తెలియని కూడా తెలియదు.
Yeah, okay. Second word, okay. Second point of coding here is when you are getting a size issue, system may activate this switch and perform the below statements. ఓకే, ఒకవేళ సైజ్ కరెక్ట్ ఉంది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిట్ అవ్వదు. ఆన్ సైజ్ ఎర్రర్ అయితే స్టేట్మెంట్స్ రన్ అవుతాయి, సైజ్ ఎర్రర్ కాకపోతే కాదు. ఓకే, సో సైజ్ ఎర్రర్ కోసం నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ఏ పారాగ్రాఫ్ లో ఎర్రర్ వచ్చింది, ఏం ఎర్రర్ వచ్చింది, డాటా ఏంటో డిస్ప్లే చేసుకొని ప్రోగ్రామ్ని స్టాప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 స్టేట్మెంట్ నేను రాయలే అనుకోండి, ఓన్లీ ప్రోగ్రామ్ అబెండ్ చేసేసా ఇక్కడ డైరెక్ట్గా. అప్పుడు ప్రోగ్రామ్ స్టాప్ అయితే పర్లేదు, ఎందుకు స్టాప్ అయిందనే క్వశ్చన్కి ఆన్సర్ ఉండదుగా. దానికే ఈ డిస్ప్లే క్లూస్ అనమాట. ప్రోగ్రామ్ని స్టాప్ చేయడానికి ఇది రీజన్, డాటా తప్పు వచ్చింది, ఆ డాటా ట్రంకేట్ అవుతుందని చెప్పేసి నేను ప్రోగ్రామ్ అబెండ్ చేయబోతున్నాను. సో నేను అబెండ్ చేసే ముందు ఆ సపోర్ట్ పర్సన్ ఎవడు ఉంటాడో, రిజాల్వ్ చేసే పర్సన్ ఎవడు ఉంటాడో వాడికి క్లూస్ ఇస్తున్నాను అనమాట. ఏమని, ఈ పారాగ్రాఫ్ లో ఎర్రర్ వచ్చింది, ఈ ఎర్రర్ వచ్చింది, ఇది డాటా ఇచ్చాను. సో వాడు వెళ్ళి చెక్ చేసుకుంటాడు, డాటా తప్పు ఉందా లేకపోతే వచ్చిన ఫార్ములా సైజ్ తప్పు ఉందా చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకొని పని చేస్తాడు మళ్ళీ. అర్థమైంది. సో రియల్ టైంలో మీకు డిస్ప్లే అనేది ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ లో ఉంటుంది. దానికి ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, రియల్ టైం ప్రోగ్రామ్ నేను చూపించడం మీకు ఐడియా వస్తుంది, డిస్ప్లేస్ హౌ దే ఆర్ యూజ్డ్. సో ఆర్ వి క్లియర్ విత్ దిస్ వన్? yes, input output and arithmetic. మీకు ఇంతకుముందు ఇచ్చిన అసైన్మెంట్ సేమ్ అసైన్మెంట్ అండి. ఓకే, ఇంతకుముందు మీకు ఇచ్చిన ప్రోగ్రామ్ సేమ్ థింగ్. ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే కంప్యూటర్ ద్వారా చేస్తారు కదా, సేమ్ అలాగే చేయండి, పాయింట్ ఆఫ్ తేడా అదేం లేదు. కానీ ఏం చేస్తారంటే వాల్యూస్ ఇలా ఇవ్వకుండా యాక్సెప్ట్ స్టేట్మెంట్ ద్వారా తెచ్చుకోండి. దాన్ని కూడా కోడ్ రాశాను పైనే. ఇక్కడ యాక్సెప్ట్ స్టేట్మెంట్ ద్వారా డాటా తెచ్చుకొని దాన్ని క్యాలిక్యులేషన్స్ వాడుకోండి డైనమిక్ గా. ప్రోగ్రామ్ దెన్ ఐ షేర్ విత్ యువర్ రియల్ సమ్ ప్రోగ్రామ్స్. ఆ వేరే ప్రోగ్రామ్స్ ఎలా రాయాలో నేను చెప్తాను మెల్లగా. సో ఫస్ట్ ఈ పార్ట్ ఆఫ్ కంప్లీట్ చేయండి. థియరిటికల్ గా యాక్సెప్ట్ డిస్ప్లే కంప్యూటర్ అనే స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? నో. రైట్. సో టుమారో మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఇది మన మెయిన్ ఫ్రేమ్స్, ఇది అంటే జనరల్ క్వశ్చన్. వర్క్ సైకిల్లో ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు జనరల్ గా మన SDLC లో ఓకే ఫస్ట్ గ్యాదరింగ్, ఐ మీన్ లైక్ కోడింగ్, డిజైనింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అట్లుంటది కదా. అవును. సో ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ అనేది అది SDLC సైకిల్లోకి వస్తుందా లేకపోతే ఇట్స్ లైక్ అవుట్ సైడ్? ఎందుకంటే మెయిన్ ఫ్రేమ్ కమ్స్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఈజ్ ఇన్ యూజ్ కదా. అప్లికేషన్ యూజ్ చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ డెవలప్ చేయాలి కదా. డెవలప్ చేసినప్పుడే మెయిన్ ఫ్రేమ్స్ కి. అవును, మనము ఈ డాటా తెచ్చుకోవడం పెట్టడం అంతా అప్లికేషన్ కోడ్ రాసి పెడతాం ముందే. అదే కోడ్ రాసి ఉంటేనే కదా అప్లికేషన్ రన్ అయినప్పుడు కోడ్ ఇళ్ళకి వచ్చేది. ఈ SDLC ప్రాసెస్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఫాలో అయ్యే ప్రొసీజర్ అనమాట. ఏదైనా అప్లికేషన్ లాంగ్వేజ్ పెట్టండి, ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా SDLC ఎందుకు ఫాలో అవుతా అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి. అవును. సో నేను ఒక కొత్తగా IMPS అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు కదా లాస్ట్ ఇయర్ నుంచి, ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి IMPS వాడుతున్నాం కదా. అవునవును. సో అదొక కొత్త అప్లికేషన్ జనరేట్ అయినప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇస్తారన్నమాట, దిస్ ఇస్ మై ఇంటెన్షన్, ఇమీడియట్ గా అవ్వాలి అని. ఓకే, సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో ఎలాంటి అకౌంట్స్ కి ఇవ్వచ్చు, ఎంత అమౌంట్ ఆఫ్ లిమిట్ ఇవ్వచ్చు, వాట్ ఈస్ ద టైమ్ లిమిట్, హౌ మెనీ సెకండ్స్ కావాలి, టు అండ్ ఫ్రో చెక్ చేయాల్సిన బ్యాలెన్స్ ఏంటి అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ లో. వన్స్ యూ గాట్ ద రిక్వైర్మెంట్, స్టార్ట్ డెవలపింగ్ ద డిజైన్స్. ఓకే, యూజర్ వచ్చి ఏ స్క్రీన్ వాడాలి, ఏ స్క్రీన్ లో ఇలాంటి ఆప్షన్ ఇచ్చాము, వాట్ ఆప్షన్స్ ఆర్ గెటింగ్ బిహైండ్ స్కెడ్యూల్, వాడు బటన్ సబ్మిట్ నొక్కిన తర్వాత బ్యాక్ హ్యాండ్ జరిగే అనాలిసిస్ ఏంటి, మన సిస్టమ్కి వచ్చి టచ్ చేయాలి,
డాటా చెక్ చేసుకోవాలి, డాటా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. వాడు 10,000 IMPS చేయాలంటే చేయొద్దు, ఆ దగ్గర బ్యాలెన్స్ చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రిక్వైర్మెంట్ గ్యాదర్ ఈ డిజైన్ జరుగుతామన్నమాట, టెక్నికల్ డిజైన్ అంటాం. ఓకే, దీనికి కావాల్సిన ప్రోగ్రామ్స్, దీనికి కావాల్సిన ఫైల్స్, దీనికి కావాల్సిన టేబుల్స్, యాక్సెస్ అన్ని సెటప్ చేసుకుంటాం. Once this is done, then we'll go for the coding part. Okay. This is the place where you have already prepared everything. Requirements already చేతిలో ఉంది, డిస్కషన్స్ అన్ని అయిపోయినాయి, క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయి, టెక్నికల్ పార్ట్ డిజైన్ కూడా అయిపోయింది. ఆల్ ఇన్ డెవలపింగ్ పార్ట్, కోపాల్ లాంగ్వేజ్. ఓకే, కోపాల్ లాంగ్వేజ్ లో కోడ్ చేయడం పార్ట్ మనం చేయాలి. ఓకే, once you have that coding part, then testing and putting in production is what the process is about. సో మెయిన్ ఫ్రేమ్ అనేది కూడా ఒక అప్లికేషన్ డెవలపింగ్ కోసమే అనమాట. మెయిన్ ఫ్రేమ్ అనే మిషనే, కానీ ఆ మిషన్ లో చేసే అప్లికేషన్ డెవలప్మెంట్ అంతా మనం కోబాల్ చేసేతోనే చేస్తాం. ఓకే, సో వెన్ యూ గెట్ ఇన్ ద ప్రాజెక్ట్, ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ ప్రాజెక్ట్, మీరు ముందే చెప్తున్నాను, కొత్త ప్రాజెక్ట్ కింద ఎక్స్పెక్టేషన్ 0 లెవెల్. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ అరౌండ్ 90% లెవెల్. మీ ఎక్స్పెక్టేషన్ ఇలా ఉండండి. కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళి కోడింగ్ చేయాలనే ఆలోచన పెట్టుకొని పోకుండాలకు. ఓకే, జనరల్ నాలెడ్జ్ అనమాట. మెయిన్ ఫ్రేమ్ నేను ఇప్పుడు జావాకి వెళ్తున్నా అనుకోండి, కోడింగ్ ఎక్కువ చేయాలనే ఐడియాతోనే పోతా. అవును, కానీ మెయిన్ ఫ్రేమ్కి వచ్చే వాళ్ళని అలా రావద్దంటే నేను. ఓకే, కోడింగ్ తక్కువ ఉంటుంది, అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి కష్టపడాలి మనం అంతే. అదే నేను మా ఫ్రెండ్ అడుగుండే, లైక్ కామన్ ఫ్రెండ్ త్రూ. ఓకే, ఇప్పుడు అది మేము జాయిన్ అవ్వబోయే దాంట్లో జనరల్ గా బ్యాచ్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆన్లైన్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మాక్సిమం టీమ్స్ అందరు బ్యాచ్ సిస్టమ్స్ అని అన్నాడు. మరి లక్కీ అండి, హ్యాపీ. కొన్ని ఆన్లైన్ ఉన్నాయంట, బట్ మాక్సిమం బ్యాచ్ ఉన్నాయంట. ఇక మన అదృష్టం చూడాలి ఎట్లుందో. అంటే లైక్ హౌ హార్డ్ ఈజ్ ఇట్ టు, అంటే నా బ్యాడ్ లక్ వల్ల ఒకవేళ అంటే పడ్డా అనుకోండి ఆన్లైన్ లో, సో చాలా సింపుల్ అండి. బ్యాచ్ సిస్టమ్ అనుకోండి, మీరే టేక్ కేర్ చేయగలుగుతారు. అది మీరు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు అర్థమైంది. బ్యాచ్ సిస్టమ్ నేను చెప్పే స్టేట్మెంట్ లో మీ ఆన్సర్ ఉంటుంది. బ్యాచ్ అంటే మీరు మీ ఫ్రెండ్ భవానీ గారు కలిసి ఇద్దరు టేక్ కేర్ చేయగలుగుతారు. ఆన్లైన్ సిస్టమ్స్ అయితే ఇట మీ ఇద్దరితో పాటు నా హెల్ప్ కావాలి అంతే. ఓకే, ఓకే. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ ఇప్పుడు మీరు నా డిజిగ్నేషన్ అంటే ఈ జాబ్ ఇంటర్వ్యూ రిక్వైర్మెంట్ అంతా సీనియర్ ప్రోగ్రామింగ్ అనలిస్ట్ అంటే ఓకే, డిజిగ్నేషన్ ప్రకారంగా వర్క్ ఉంటుంది. డిస్క్రిప్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, జాబ్ టైటిల్ డిస్క్రిప్షన్ చేసే వర్క్ పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది. హెచ్ఆర్ పరంగా హీ హాస్ టు గివ్ ఎ ట్యాగ్. ఓకే, పరంగా హీ హాస్ టు గివ్ ఎ ట్యాగ్ అంతే. ఆ ట్యాగ్ ఏదైనా పేరు ఇస్తున్నాడు. సో ఇప్పుడు కూడా అవసరం లేని తెలియని అన్ని రాసి పెడతాడు అలా. అవునవును. సో డు నాట్ గో విత్ యువర్ హెచ్ఆర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ పార్ట్. నేను చెప్తున్నా కదా, మీరు ప్రాజెక్ట్కి వెళ్ళి ఇప్పుడు నా రెజ్యూమ్ నేను చూసాను అనుకోండి, నాకు తెలుసు కదా రోజు ఏం చేస్తాను, రోజు ప్రాజెక్ట్లో నా రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ నాకు ఐడియా ఉంటుంది. ఓకే, యుబీ సీనియర్ అనలిస్ట్ ఆర్ జూనియర్ అనలిస్ట్, ఆ ట్యాగ్స్ అలా ఇచ్చుకుంటారు అనమాట. వేరే కంపెనీకి వెళ్తే వేరే ట్యాగ్ ఉంటుంది అక్కడ. మీరు వెళ్ళి ప్రాజెక్ట్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ వాట్ యూ డూ ఈస్ మెయింటైన్ ద డేటా ప్రాసెస్ ఓన్లీ. మీరు జూనియర్ ఉండండి, సీనియర్ ఉండండి, అందరు చేసే పని అదే. సీనియర్ కి ఏంటంటే మీకు కొంచెం అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఆన్సరింగ్ పార్ట్ మీరు చేసుకోవాలి. ఓకే, జూనియర్ కి ఆన్సర్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే క్లయింట్ వెళ్ళి లేదా మీ సీనియర్ వచ్చి మీ జూనియర్ అడిగాడు ఏం జరిగింది పని అని, సీనియర్ అడుగుతాడు ఏమైతుంది పని నాకు తెలియదు అని. మీరేం చేస్తారు, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ తప్ప ఇంకేం చెప్పలేరు. రైట్, సో యూ విల్ బి అకౌంటబిలిటీ ఫర్ యువర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్ సేస్. బట్ టెక్నికల్ పరంగా మీరు చేసే వర్క్ మాత్రం సేమ్ టు ద జూనియర్ లెవెల్ యాజ్ వెల్. ఎందుకంటే ఆ జూనియర్ చేసే అనాలిసిస్ అయినా మీరు చేసే అనాలిసిస్ అయినా ఒకటే, మెయిన్ ఫ్రేమ్ ఒకటే కాబట్టి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను మీకు వచ్చి లోడ్ రన్ చేయాలంటే అది ఆల్రెడీ అక్కడే ఉంది ఆల్రెడీ. నేను చేసిన వర్క్ అయినా సరే, మా సీనియర్ చేసిన వర్క్ అయినా సేమ్ ఉంటుంది. అవును, స్కిల్స్ వేరే ఉండొచ్చు, రియల్టీ స్కిల్స్ విల్ బి డిఫరెంట్ లెవెల్. నా స్కిల్స్ జూనియర్ లెవెల్ మీరు వచ్చి జాయిన్ అయినా అనుకోండి, ఇప్పుడు 1 month కోర్స్ తీసుకుని నేను జాయిన్ అయినా అనుకోండి, నేను చేసే వర్క్ మీరు చేసే వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేనేమో పూలు కూసినట్టు 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటాను, మీరు డైరెక్ట్ ఫైనల్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. సో మెయిన్ ఫ్రేమ్ లో కూడా జూనియర్ లెవెల్ కానీ సీనియర్ లెవెల్ కానీ 20 years ఎక్స్పీరియన్స్ అయినా కానీ
ప్రాజెక్ట్లో బ్యాచ్ సిస్టంలో చేయాల్సిన పని తప్ప ఇంకేం చేయలేము, ఆన్లైన్ సిస్టమ్ చేసే పని తప్ప ఇంకేం చేయలేము. సో ఏదైనా బ్యాచ్ సిస్టమ్ ఉందనుకోండి, నేను రాసి పెడుతున్నాను కదా, ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి డూయింగ్ ద జాబ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ టార్గెట్ ఏంటంటే రోజు జరిగే సైకిల్స్ కంప్లీట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది ఎవ్రీ డే టు డే టాస్క్ లాగా ఉంటుందా, లేకపోతే మంత్లీ రిలీజ్? ఈ పర్టికులర్ మానిటరింగ్, జాబ్ మానిటరింగ్ అంటే ఏంటంటే ఎవ్రీ డే మీకు కొన్ని వందల కొద్ది జాబులు రన్ అవుతూ ఉంటాయి. ఓకే, నైట్ టైం రన్ అయ్యేటివి ఉంటాయి, డే టైం రన్ అయ్యేటివి ఉంటాయి, గంట కోట రన్ అయ్యేటివి ఉంటాయి. ఓకే, 90% వాటికి అవే రన్ అవుతూ ఉంటాయి. మనం ఏం చేయక్కర్లేదు. 10% ఏంటంటే కొన్నిసార్లు సిస్టమ్ గ్లిచ్ వల్లనో, లేకపోతే జాబ్ కి డాటా వల్లనో, లేకపోతే లాజిక్ వల్లనో ఎక్కడో అక్కడ ఇష్యూ వస్తుంది. 10% రేర్లీ. సో ఏదైనా అబెండ్ అయితే, ఓకే, జాబ్ అబెండ్ అయితే రిజాల్వ్ చేయడం అనేది మన ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ జాబ్ రిజల్యూషన్ అనమాట. సో దీనికి ఏంటంటే ఏదైనా జాబ్ అబెండ్ అయింది అనుకోండి, ఇన్ కేస్ ఏదైనా అబెండ్ అయితే మీకు ఆటోమేటిక్గా మెయిల్స్ వస్తాయి. మెయిల్ ట్రిగర్ అవుతుంది మీకు, సో సో జాబ్ ఫెయిల్ అయింది అని చెప్పేసి మీకు మెయిల్ ట్రిగర్ అవుతుంది. మీ ఒక్కరికే కాదు, మీ టీంలో ఉన్న అందరికి వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో కొన్నిసార్లు ఏంటంటే జాబ్ అబెండ్ అయినా మనకు ఇన్ఫర్మేషన్ ఇయ్యదన్నమాట సిస్టమ్ కొన్నిసార్లు. దానికోసమే ఈ మానిటరింగ్ అనేది జస్ట్ ఫర్ అవర్ సేఫ్టీనెస్. ఓకే, రోజు మీరు ఆఫీస్కి వెళ్ళే రూట్ లో మీకు సరౌండింగ్స్ ఐడియా ఉంటుంది. ఎవడైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా కానీ, ఏదైనా డిగ్గింగ్ స్టార్ట్ చేస్తే మీరు గమనిస్తారు, రైట్? సేమ్ థింగ్, రోజు జరిగే ప్రాసెస్ కాబట్టి చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా గ్లిచ్ ఉంటే మనకు ఐడియా వచ్చేస్తుంది అట్లా. మీరు చేసే మ్యాక్సిమం వర్క్ ఇది మెయిన్, ఇది ఇంపార్టెంట్. ఉండకపోవచ్చు, ఉంటే మాత్రం ఇదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఆ టైంలో అయిపోవాలనే దాన్ని షెడ్యూల్ చేసి పెట్టాం. అది అవ్వలేదు అంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎక్కడో ఉంటుంది అన్నమాట. ఒక ఎగ్జిస్టింగ్ సిస్టంలో మెయింటైన్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, సిస్టమ్ ఏదైనా పర్టికులర్ జాబ్ ప్రాసెస్ అబెండ్ అయితే దానికి కావాల్సిన క్లూస్ తీసుకొని రిజాల్వ్ చేసి సెటప్ చేయాలి మళ్ళీ యాజ్ టీస్ గా. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే పర్మనెంట్ ఫిక్స్ ఇవ్వాలి, ఫైండ్ ద రూట్ కాజ్ అండ్ ఫిక్స్ పర్మనెంట్లీ, మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ఓకే, ఎగ్జిస్టింగ్ కోడ్ ఆన్ యూజర్ రిక్వెస్ట్. యూజర్స్ మారుతూ ఉంటారు. డెవలపర్స్, సపోర్ట్ పర్సన్స్ ఎలా మారుతారో ప్రాజెక్టులు, కంపెనీలు, యూజర్స్, బిజినెస్ యూజర్స్ కూడా వాళ్ళ పొజిషన్, వాళ్ళ అప్లికేషన్స్ లేదా వేరే కంపెనీకి మారడం కామన్. సో కొత్తగా వచ్చిన యూజర్ కి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట, డౌట్లు వస్తూ ఉంటాయి. జనరల్ గా కేటీ వచ్చే టైం ఉండదు కదా, 2 వీక్సే కదా. వెళ్ళిపోతాం, సగం నాలెడ్జ్ మనతోనే ఉంటుంది, సగం నాలెడ్జ్ వాడి దగ్గర ఉంటుంది. సో దాదాపు ఏం జరుగుతుంది అంటే, బిజినెస్ యూజర్స్ వాడికి ఈ రిపోర్ట్ ఏడు నుంచి వచ్చిందని అడుగుతాడు. ఈ రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తారు మీరు లాజిక్ అని అడగచ్చు. కొత్త కదా ఈ అప్లికేషన్, మీరు కొత్తనే కదా. అవును, స్టార్ట్ చేయండి అనాలిసిస్ ఏందని, ఆ ప్రోగ్రామ్ రిపోర్ట్ ఎడికల్ జనరేట్ అయింది, ఏ జాబ్ ఇచ్చింది, ఏ టైంకి ఇచ్చింది, దీనికి ఇన్పుట్ ఏంది, అవుట్పుట్ ఏంది, దాని లాజిక్ ఏందని అనాలిసిస్ చేయడానికి మీకు 2 వారాలు పడుతుంది. ఓకే, సో ఇప్పుడు అనాలిసిస్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏమైనా ఉందా? ఇవి దీస్ ఆర్ ద పాయింట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, అది రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. బేసిక్ పార్ట్ అనేది మీకు కంగారు పడక్కలేదు, ఎందుకంటే అక్కడ ఉన్నాయి 2 ఒకటి మీ ప్రోగ్రాము, రెండోది మీ జేసీలు. సో అవే ఎత్తుక్కొని చూసుకోవడం తప్ప ఇంకేం చేసే ఉండదు. ఓకే ఓకే, సో మీరు 10-15 చోట్ల వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన పాయింట్ లేదు. ఒక యూజర్ వచ్చి నాకు ఈ రిపోర్ట్ ప్రాబ్లం అవుతుందంటే ఫస్ట్ ఆ రిపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది తెలవాలి. ఓకే, అది జేసీఎల్ తప్ప ఇంకోటి ఇయ్యడు, ఎందుకంటే జాబ్ సిస్టమే ఇస్తుంది రిపోర్ట్స్. ఆ జాబ్ ఓపెన్ చేస్తే మీకు ఆ ప్రోగ్రామ్ తెలిసిపోతుంది, అక్కడ ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ ఈక్వల్ టు అని రాసి ఉంటుంది దాని పక్కనే. జేసీఎల్ లో జాబ్స్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అక్కడ రాస్తాం కదా స్టేట్మెంట్, స్టెప్ 1 ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ ఈక్వల్ టు అని. ప్రోగ్రామ్ జరిగిందంటే డైరెక్ట్ గా అనాలిసిస్ చేయడమే, అసలు లాజిక్ ఏంది, ఇన్పుట్ ఏందని. సో పోబాల్ ప్రోగ్రామ్ చూసి ఎలా అనాలిసిస్ చేయాలో నేను చెప్తాను మీకు. ఓకే ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చేసి ఇందులో నేను నన్ను అనాలిసిస్ చేయమంటే నేను ఎలా ప్రాసెస్ అప్లోడ్ చేశాను, ఇది కొంచెం స్కిల్. ఓకే, ఇది యాక్చువల్గా సో ఇది కొంచెం చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది తప్ప చెప్పడం వల్ల కాదు. ఎలా చేయాలని చెప్పచ్చు, కానీ
అది చేసేటప్పుడు మీ పడే కొంచెం ఇబ్బంది అనేది రిలాక్స్ అవ్వాలంటే కొంచెం మల్టిపుల్ టైమ్స్ చేయాలి. ఓకే, దెన్ బగ్ ఫిక్స్లు, ఎనీ కోడ్ చేంజెస్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అనాలిసిస్ చేశారు, వాడికి సోర్స్ చెప్పారు, లాజిక్ చెప్పారు అనుకోండి, ఆ బిజినెస్ యూజర్కి ఏమనిపించిందో ఆ లాజిక్ కాదు ఇంకో లాజిక్ ఇన్వెంట్ చేయని అని చెప్పచ్చు. సో మీరేం చేయాలి, చలో ఆ ఎగ్జిస్టింగ్ కోడ్కి వెళ్ళేసి ఆ కోడ్ చేంజెస్ చేసే ముందు ఇది చేంజ్ చేస్తే ఇంకేమైనా ఎఫెక్ట్స్ వస్తాయా అదని మళ్ళీ చెక్ చేసుకొని కోడ్ చేంజ్ చేసి టెస్ట్ చేసి డిప్లాయ్ చేయడమే. ఓకే ఓకే, సో డిప్లాయ్ ప్రాసెస్ అనేది ప్రాజెక్ట్ మారిపోతుంది. సో తెలుసుకొని చేయాలి ఇది. ఓకే, మా ప్రాజెక్ట్లో మేమే డిప్లాయ్ చేస్తూ ఉంటాం. నా పాత ప్రాజెక్ట్లో వేరే టీం ఉంటుంది, వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేస్తే వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. ఓకే, యాక్చువల్ నేను మీ కంపెనీలో జాయిన్ అయిన అనుకోండి, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ తెలుసుకొని చేయాలి, నేను డైరెక్ట్గా చేయను. ఓకే ఓకే, సో ఇదేం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మీటింగ్ అటెండ్ చేయడం. దిస్ ఇస్ ద టఫ్ పార్ట్ టు మేనేజ్ ఇన్ ది ఇనిషియల్ డేస్. కొంచెం కంగారు పడక్కర్లేదు, బిజినెస్ వాళ్ళతో మీటింగ్ అయితే ప్రాబ్లం లేదు, బిజినెస్ గురించి మాట్లాడతారు. ఓకే, అది టేక్ కేర్ చేయొచ్చు. టెక్నికల్ గా మాట్లాడే వాళ్ళతో మాత్రం జాగ్రత్త ఉండండి. ఓకే, బిజినెస్ ఏం కాదండి, బిజినెస్ మీటింగ్స్ అంతా వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ తొక్కల ఇంగ్లీష్ మనకన్నా దర్దంగా మాట్లాడతారు నతితో. సో ఇప్పుడు క్లయింట్ బిజినెస్ అనలిస్ట్ కి చెప్తే బిజినెస్ అనలిస్ట్ డెవలపర్స్ చెప్తారు కదా. అవును, ఆయన క్లయింట్ వచ్చి బిజినెస్ అనలిస్ట్ చెప్పడు. ఓకే, బిజినెస్ అనలిస్ట్ వాడే అనలైజ్ చేసుకొని ఏం చేస్తే బిజినెస్ బెటర్ అవుతా అని తెలుసుకొని మనకు చెప్తాడు అంతే. క్లయింట్ ఇవన్నీ క్లయింట్ దగ్గర పోవు. అదే క్లయింట్ కి మనకి మధ్యలో బిఏ ఉంటాడు, ఆ బిఏ కూడా క్లయింట్ దగ్గర పోడు. ఇప్పుడు నేను ఒక క్లయింట్ కింద నేను మీకు మేనేజర్ చేసి మీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను అనుకోండి, మీరు టేక్ కేర్ చేయాలి అని చెప్పి ప్రధానికి వచ్చి నాకు డిస్కస్ చేస్తారా? అలాగే బిఏ గారి పని కూడా అంతే అండి. క్లయింట్ వెళ్ళి బిఏ గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తారన్నమాట, బిజినెస్ యూనిట్ మొత్తం. యూ ఆర్ ద సోలో ఓనర్, దానికి వచ్చే ఇన్కమ్ కి దానికి వచ్చే లాస్ కి నువ్వే రీజన్. యు ఆర్ ద డెసిషన్ మేకర్. నాకు వచ్చి చెప్తే నేను డెసిషన్ తీసుకుంటే నాకు కరెక్టా రాంగా నాకేం తెలుసు క్లయింట్ గా? రైట్, క్లయింట్ ఈస్ లుకింగ్ ఫర్ ద మనీ పార్ట్ అండ్ హీ విల్ ద పర్సన్స్ టు మేక్ మనీ. ఇఫ్ ద బిఏ ఇస్ నాట్ డూయింగ్ గుడ్, రీప్లేస్ హిమ్, దట్స్ ఇట్ హీ కెన్ డూ. అంతకని డెసిషన్ ఏం తీసుకోడు. బిఏ రెస్పాన్సిబిలిటీ ఉంది, రోజు ఆ సేల్స్ చెక్ చేసుకోవడము, డాటా మనీ చెక్ చేసుకోవడము, పెరుగుతుందా లేదా ఎడుతుందా లేదా చూసుకొని వాడు మీకు టెక్నికల్ గా పాయింట్ ఏమైనా చేంజెస్ అవసరం అయితే చేయించుకుంటాడు, అంతే తప్ప he will not go and talk to the client on every decision. నాకు తెలిసినంత వరకు బిజినెస్ ఐటీ వాళ్ళు వెళ్ళి క్లయింట్ తో మాట్లాడేది ఒకటే, బడ్జెట్ గురించి మాట్లాడుకుంటారు, మాకు ఇంత బడ్జెట్ కావాలని చెప్పేసి అడుగుతారు అంతే. అందుకని ఏం చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ఈ సర్వీస్ కంపెనీకి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి అనేది కూడా బిఏ వాడే తీసుకుంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు దానికి, వాడే చెక్ చేసుకోవాలని. ఓకే, క్లయింట్ మీటింగ్స్ విత్ బిఏ అనేది డిఫరెంట్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే బిజినెస్ మీటింగ్స్ విత్ ఐటీ వాళ్ళకి సపరేట్గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆన్షోర్ మీటింగ్స్ సపరేట్గా జరుగుతూ ఉంటాయి. ఉంటాయి ఎవ్రీ మంత్, బై మంత్, వీక్లీ మెట్రిక్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఆఫ్షోర్కి అయితే. ఏం పని చేశారు, ఎంత పని చేస్తారు, ఏం ఇష్యూస్ సాల్వ్ చేస్తారు, ఏం చేయట్లే అని చెప్పేసి మాకు ఉంటాయి మెట్రిక్స్. ఆన్ సైట్ వాళ్ళకు ఉండదు, ఎందుకు వాళ్ళే ప్రాజెక్ట్ అంతా వాళ్ళకి ప్రాజెక్ట్ మాకు ఇచ్చారు కదా, మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో మేము కరెక్ట్ చేసిన చెక్ చేయడానికి మెట్రిక్స్ ఉంటుంది. మెట్రిక్స్ ఏముండదు, మీ వర్కే మీ మెట్రిక్స్. ఇంకా బేసిక్ గా మీరు జాయిన్ అయితే ఇది మీ రెస్పాన్సిబిలిటీ అండి. బ్యాచ్ సిస్టమ్ అయితే ఇవి తప్ప ఇంకేం చేయరు. నేను గన్షాట్ గా రాసిస్తాను, నేను 10 చేస్తున్నాను. ఓకే, మీరు ఇంకా 9 years ఎక్స్పీరియన్స్ కాబట్టి 1 year తక్కువే కాబట్టి ప్రాబ్లం లేదు, ఇదే జరుగుతుంది. ఓకే, ఒక టెక్నికల్ ఐటీ పర్సన్ గా ఉన్న కోడ్ ని అనాలిసిస్ చేయడం కానీ కొత్త కోడ్ రాయడం కానీ తప్ప ఇంకేం చేయలేం మనం. సో దిస్ వాట్ విల్ బి డూయింగ్. బ్యాచ్ సిస్టమ్స్ అయితే ఇది పని. ఓకే, సో ఒక అబెండ్ రిజాల్వ్ చేయాలి అంటే అసలు ప్రోగ్రామ్ అబెండ్ ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏం రాస్తే అయింది అనేది కాన్సెప్ట్ అని తెలుసుకోవాలంటే ముందు కోడింగ్ అని తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉండాలి. డిప్లాయ్ అయిన తర్వాతనే ఈ అబెండ్ అన్ని స్టార్ట్ అవుతాయి.
గాట్ ఇట్. Yeah, I got it. సో కంగారు ఏం లేదు, మీరు బ్యాచ్ సిస్టమ్స్లో జాయిన్ అయితే మాత్రం హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఆన్లైన్లో సిస్టమ్ జాయిన్ అయితే మాత్రం నెక్స్ట్ 3 months రన్నింగ్ రేస్ పెట్టుకోండి. ఇంకా Okay. తప్పదు, దానికి నేను ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం చెప్పలేను. Yeah, ఈజీ yeah. అని నేను చెప్పాను, ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్స్ కొంచెం తలకు నొప్పి అన్నమాట. Mhm. బ్యాచ్ సిస్టమ్స్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, Okay. సో ఆన్లైన్ సిస్టమ్ అయితే గిట్ట మన ఫ్రెండ్షిప్ 3 months సాగుతుంది. Okay, no సిస్టమ్ worries. అయితే గిట్ట మీరు జాబ్ జాయిన్ నెక్స్ట్ వీక్ మనం ఫ్రెండ్షిప్ కట్, ఇంకా అవసరమే లేదు. నేను చెప్తాను, పర్ఫెక్ట్గా చెప్తున్నాను, అవసరం పడదు మీకు. Okay, okay. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది తప్ప ఇంకా ఎక్స్ట్రా జరిగి మీకు ఏమైనా డౌట్ తప్ప నాకు కాల్ చేయండి డైరెక్ట్గా. Yeah, yeah, sure, sure. ఓకే, ఇదే జరిగితే మాత్రం కంటిన్యూ యువర్ లైఫ్. ఓకే, Okay. 3 years ఇల్లే ఉండేసి H1 అని తీసుకొని అక్కడే ఉండండి. ఇంకా వేరే ప్రాజెక్టులు మారడానికి కూడా ఛాన్స్ లేదు. బెస్ట్ కొన్ని గుడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలా ట్రై చేసుకుని కూర్చోండి. అక్కడ వచ్చిందంటే అటు వెళ్ళిపోండి, అంతే. అంతే అదే. ఓకే, ఎనీవే, సీ యూ టుమారో అగైన్. Yeah, okay. Yeah, thanks. Bye.